पूजयामि कृष्णाचार्यमावाहयामि स्थापयामि पूजयामि అందరిలోనూ నిన్నే చూస్తూ అంతర్యామిగా దర్శిస్తాం అందరి ద్వారా నిన్నే వింటూ ప్రణవంగా మేం భావిస్తాం జీవుల సేవను కావిస్తూ నీ పద సేవను ఆశిస్తాం నీవే నేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తరిస్తాం ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. శుభోదయం అందరికి. టుడే ఫస్ట్ we'll read the Arna. అపరిసం. మీరు కూడా ఆర్గనం తీసి పెట్టుకోండి, చదువుతండి. మళ్ళీ ఈ వీక్లో ఇది చదవండి ఒకసారి. 160 అపరిసం. బట్ as the dose of a homeopathic remedy can scarcely ever be made so small that it shall not be able to relieve, overpower, indeed completely cure and annihilate the uncomplicated nature disease of not long standing that to unlock to it. We can understand why a dose of an appropriate homeopathic medicine, not the very smallest possible, does always during the first hour after its ingestion produce a perceptible homeopathic aggravation of this kind. ఇది మోడస్ ఆపరెండి ఆఫ్ హోమియోపతి. ఇక్కడ ఏం చెప్తున్నారు హనుమాన్ గారు అంటే, ఒకసారి మళ్ళీ చదివి మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎట్టి తరుణ వ్యాధులలో పోయినసారి మనం హోమియోపతి అగ్రవేషన్ చదువుకున్నాం. మెడిసిన్ డోసేజ్ స్మాల్ గా ఉంటే హోమియోపతి అగ్రవేషన్ ఫస్ట్ అవర్లో అక్యూట్ లో వస్తుందని చదువుకున్నాం మనం. ఎట్టి తరుణ వ్యాధులలో మొట్టమొదటగానే మోతాదును అధికంగా తగ్గించి వాడించడం ఉండదు. ఇంతకుముందు అపారిజంలోనేమో ఎంత తక్కువ వాడితే అంత మంచిది అన్నారు. కానీ తక్కువ వాడండి, కానీ మరీ మితి మీద వాడకండి, మరీ తగ్గించకండి, అంటే మరీ హై పొటెన్సీ వాడకండి అని చెప్తున్నారు. ఉన్న వ్యాధి కన్నా బలవత్తరమైన సారూప్య వ్యాధి పుట్టించవలన మందును అర్థం లేనంతగా పరిమాణము తగ్గించరు. తగు మాత్రము పరిమాణంలో ఉంచో బలవత్తరమైన తాత్కాలిక వ్యాధిని పుట్టించును. అప్పుడు ప్రారంభ దశలో సారూప్య వ్యతిరేకము కనిపించును. కీప్ ఇన్ మైండ్, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, అవర్ రెమెడీ అండ్ పొటెన్సీ. ఇప్పుడు పొటెన్సీ గురించి చెప్తున్నాడు ఈ వ్యవహారం అన్నిట్లో కూడా. పొటెన్సీ అంటే హోమియో దగ్గర విషయం. యువర్ పొటెన్సీ షుడ్ ఆల్సో బీ సిమిలర్ టు ద పవర్ ఆఫ్ ది డిసీజ్. డిసీజ్ హయ్యర్ ప్లేన్ లో ఉంటే పొటెన్సీస్ ఎక్కువ ఉంటాయి, అంటే ఔషధ పరిమాణం తక్కువ ఉంటే డైనిక్ ప్లేన్ ఎక్కువ ఉండాలి. ఒకవేళ డిసీజ్ ఫిజికల్ ప్లేన్ లో ఎక్కువగా ఉందనుకో, అప్పుడు డైనమిక్, మరీ ఎక్కువ డైనమిక్ డోసేజ్ ఇవ్వద్దు. అది ఇక్కడ చెప్పింది. అంటే ఎక్కువ డైనమిక్ డోసేజ్ అంటే 10 ml 50 ml అట్లా వేయకండి. దెబ్బ తగిలింది అనుకో, సార్ హైపెరికం 10 ml వేసిన సార్ అంటే అట్లా కాదు. డిసీజ్ ఏ ప్లేన్ లో ఉంది? ఫిజికల్ ప్లేన్ లో ఉంది. దెన్ గివ్ హైపెరికం 30 or 200 or 1 ml అకార్డింగ్ టు ద సిమ్టమ్స్. జ్వరము, తలనొప్పి, కలరా ఉన్న వ్యాధులలో మందు పరిమాణము విపరీతంగా తగ్గించరాదు. అనగా 10 ml 50 ml పొటెన్సీలలో వాడరాదు. వాడినచో కావలసిన బలంతో వ్యాధి పుట్టించడం జరగదు. 30-200 మొదలగు పొటెన్సీలలోనే వాడవాలండి. అప్పుడు ఔషధ పరిమాణం సరిపోయి
మొదటి మోతాదు ఇచ్చిన వెంటనే సారూప్యోద్రేకం కనిపించును. సో యువర్ potency should be appropriate to the natural disease, then it will produce slight more stronger artificial disease, then it will stimulate the vital force to clear the disease. అది ప్రాసెస్ జరిగింది మోడస్ ఆపరెండి. అంతేగాని ఇప్పుడు కానిస్టేబులే కంప్లైంట్ చేసేవాడిని దంచుతున్నట్టు మన మెడిసిన్ వల్ల చనిపోతుంది పేషెంట్. మన మెడిసినే ఇబ్బంది పెట్టదు. అందుకని ఇష్టం అన్నట్టు హైపర్టెన్సిస్ చేయకండి మరి. అది అల్లకల్లోలం చేస్తుంది ప్రాణశక్తిని. నీవు వచ్చే ఒక స్టిమ్యులెంట్, ఇట్ విల్ వర్క్, డోంట్ వరీ, వెయిట్. అంతేగాని 4 hours ఒకసారి ఫీవర్ ఉంది కదా, ఎకనెట్ 1M 4 hours ఒకసారి అండి. దెబ్బ తేలిందంటే బ్రెయిన్ 1M ఉదయం ఒకటి, హైపరికం 1M మధ్యాహ్నము, హానిక 1M రాత్రి, ఇట్లా వేయకండి. వేయడం వల్ల ప్రాణశక్తి అల్లకల్లోలం జరుగుతుంది. ఎప్పుడు అట్లా పోవద్దు. యువర్ డోసేజ్, ఒక్కటే చెప్తున్నాను, యువర్ డోసేజ్ అండ్ పొటెన్సీ షుడ్ బి అప్రాప్రియేట్ టు ద డిసీజ్ డెప్త్. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే లో పొటెన్సీస్ ఎక్కడ వేయాలి అంటే, ఎక్కువ స్కిన్ డిసీజ్ ఉంది, ఎక్కువగా ట్యూమర్స్, లేకపోతే స్వెల్లింగ్స్ అట్లా పరిమాణం ఎక్కువగా ఉండి ఆకుపై లీషన్స్ ఉండే వాటిలో మీరు 30 to 100 వాడుకోండి. ఓకే, వాళ్ళకి 30 to 100 వాడుకుంటే అవి అప్రాప్రియేట్ అనమాట. ఇట్ ఈస్ మ్యాచింగ్ ద సైకోసిస్. అయిన తర్వాత మీడియం పొటెన్సీస్ 200, 1M, ఇవి మీడియం పొటెన్సీస్. 200 మోస్ట్లీ, 30 to 200. ఇవి ఏంటంటే ఎక్కువ మటుకు మీడియం ఇన్ఫ్లమేషన్ కానీ, మీడియం జనరల్గా కాన్స్టిట్యూషన్ బాగా ఉన్నప్పుడు కానీ, దీంతో 200తో మనం స్టార్ట్ చేస్తాం డిసీజ్ కేస్ టేకింగ్. అయిన తర్వాత ఎక్కువ ప్యాథలాజికల్గా బాగా డిప్రూవ్ అయిన కేసులో ఒకసారి 6తో కానీ 30తో కానీ స్టార్ట్ చేస్తాం. ప్యాథలాజికల్గా బాగా ఉండి అసలు వాడు రోగి తట్టుకోలేని ప్రాణశక్తి ఉన్నప్పుడు మాత్రం 6 కానీ 30 కానీ స్టార్ట్ చేస్తాం. క్యాన్సర్ కేసెస్లో ఈగే గారు లైకో 6తో స్టార్ట్ చేసి ఆయన ఆయుర్వేదాన్ని చాలా పెంచారు, 3 years పైన పెంచారు, 6తో స్టార్ట్ చేశారు. అట్లా అనమాట. అంటే ఎక్కువగా ప్రాణశక్తి తట్టుకోలేనప్పుడు మనం ఇచ్చిన మందు వారి ప్రాణశక్తిని అలకలం చేయదు కదా, అందుకని 30 కానీ అట్లా స్టార్ట్ చేయాలి ప్రాణశక్తిని బట్టి. అయిన తర్వాత ఎక్కువ మటుకు సోరిక్ కేసెస్లో, అంటే ఫిజియలాజికల్ ప్యాథలాజికల్గా ఏ ప్రాబ్లం లేదు, ఈజ్ ఫైన్, పర్ఫెక్ట్లీ ఫైన్, బట్ ఓన్లీ ఫంక్షనల్ డిస్టర్బెన్సెస్ ఓన్లీ ఉన్నాయి. అంటే థైరాయిడ్ కూడా ABTS లెవెల్ అట్లా పెరగడం, బీపీ, ఇలాంటి ఫంక్షనల్ డిసార్డర్స్ ఉన్నప్పుడు మాత్రం మీరు 200 కానీ 200 అబోవ్ అట్లా వెళ్ళొచ్చు, 1M, 1M, 10M అట్లా. అందుకని అప్రాప్రియేట్ మెడిసిన్ విల్ నాట్ గివ్ more aggravation, only will give temporary aggravation అని చెప్తున్నాను. సారూప్య ఔషధం కొంచెమే జరగాలి, ఎక్కువ వేయద్దు అని చెప్తున్నాను యజమాని గారు. ఓకేనా? ఓన్లీ ఇంకా మెంటల్ కేసెస్ ఉంటాయి, ఓన్లీ సైకియాట్రిక్ కేసెస్ ఉంటాయి, వాళ్ళకి ఫిజికల్గా ఏమి ఉండవు. ఓన్లీ సైకియాట్రిక్ కేసెస్ అంటే పిచ్చెక్కి నన్ను మాట్లాడడం, నెక్స్ట్ ఇలాంటి హిస్టరిక్ కేసెస్ ఉంటాయి. వాళ్ళకి ఫిజికల్గా డిసీజెస్ ఏమీ ఉండవు. వాళ్ళకి మీరు 10M కానీ డైరెక్ట్గా 1M వేసి తర్వాత అవసరం బట్టి 10M కానీ అట్లా వేయచ్చు దాన్ని బట్టి. అందుకని హనుమాన్ గారు ఇక్కడ చెప్పింది క్లియర్ అర్థం చేసుకోవాలి. ఎట్లా పొటెన్సీస్ ఎట్లా మ్యాచ్ చేయమన్నారు చూసుకోవాలి. ఎక్యూట్స్లోనేమో 200 అట్లా వేయండి అని చెప్పారు అక్కడ ఫస్ట్ పర్సన్, ఇంతకుముందు ఆ పర్సన్. తరుణ వ్యాధులలో ఔషధ పరిమాణం తక్కువగా ఉన్నప్పుడు సారూప్య ఉద్రేకం కూడా తక్కువ ఉంటుంది. హోమియోపతి అగ్రవేషన్ నువ్వు మరీ హైపరెన్స్ చేసినా మరీ లో పరెన్స్ చేసినా హోమియోపతి అగ్రవేషన్ ఎక్కువ ఉంటుంది. అట్లా అందుకని చూసుకోవాలి. నేను ప్రాక్టీస్ చేసిన కొత్తలో ఒక ఆయన విపరీతమైన మోషన్స్ అవుతున్నాయని వచ్చాడు.
వచ్చినప్పుడు టంగ్ కోటింగ్ వైట్ ఉంది, విపరీతమైన చిరాగ్గా ఉన్నాడు, అంత ఉంది. కానీ నేనేం చేసా, అప్పుడు కొత్తలో భయపడి యాంటీమ్ కూడా 30 ఇచ్చా ఫస్ట్, 30తో తగ్గుతుంది కదా అని. కానీ ఏమైనాయి ఆ కేసులో, యాక్చువల్ 2 days నుంచి ఉంటుంది డయేరియా. యాంటీమ్ క్రూడ్ 30 ఒక డోస్ ఇస్తే మోషన్స్ మాత్రం మళ్ళీ పెరిగాయి. అడిగాను, అంటే ఆ మోషన్స్ పెరిగిన తర్వాత అప్పుడు ఆ పేషెంట్ వచ్చాడు. వచ్చిన తర్వాత సార్ మోషన్స్ ఇచ్చిన తర్వాత పెరిగాయి సార్ అన్నాడు. నా రెమెడీ రాంగ్ అని ఫస్ట్ చూసుకున్నాను. కాదు, రెమెడీ రాంగ్. మా నీరసం ఎట్లా ఉంది అని అడిగాను. నీరసం ఎట్లా ఉంది సార్ అంటే, నీరసం మాత్రం కొంచెం బెటరే ఉంది సార్, నేను వివరిస్తే, కానీ మోషన్స్ మాత్రం ఎక్కువ అయ్యాయి. సో పొటెన్సీ సరిపోలేదు అనుకుని యాంటీమ్ కూడా 200 ఇస్తే మోషన్స్ అన్ని తగ్గిపోయి, డైజెషన్ ఇంప్రూవ్ అయ్యి అన్ని సెట్ అయిపోయాయి. అట్లా పొటెన్సీస్ కూడా జాగ్రత్త చూసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇది ఆర్గనర్లో మనం చెప్పింది. నెక్స్ట్ విల్ గో ఫర్ ది కార్బోలిక్ యాసిడ్ టుడే. ఆఫ్టర్ ది కార్బోలిక్ యాసిడ్, Dr. Srikanth will take acid group comparative study. Okay. శ్రీ గురుభ్యో నమః. హనుమాన్ గారికి నమస్కారం. ఈ మనం ఇక్కడ కూర్చొని చదువుకుంటున్నాం అంటే చాలా మంది హెల్ప్ వల్ల మనం ఇవన్నీ చదువుకోగలుగుతున్నాం. మనకు ఈసారి చక్కటి పిపిటి తయారు చేసిన వాళ్ళు గిరి గారు, డాక్టర్ గిరి గారు ఫ్రమ్ వైజాగ్, చిన్నమూసివాడ. ఆయన తర్వాత రికార్డింగ్ అభినయ్ గారు చేస్తున్నారు. ఇట్లా అందరు కలిసి వాళ్ళ హెల్ప్ ద్వారానే మనం ఇంకొంచెం బాగా చదువుకోగలుగుతున్నాం. నెక్స్ట్ నో విల్ గో ఫర్ ది కార్బోలిక్ యాసిడ్. కార్బోలిక్ యాసిడ్ కామన్ నేమ్ కార్బోలిక్ యాసిడ్ లేదా ఫినాయిల్. మనం రోజు క్లీనింగ్ కోసం దానికోసం వాడుతుంటాం యాంటీసెప్టిక్ గా. అది ఫినాయిల్. ఫినాయిల్ ఎట్లుంటది? వాసన ఉంటది. అక్కడ ఫినాయిల్ వాడుతుంటే ఇక్కడ తెలుస్తుంది. ఏం సార్? అదనమాట, అది ఫినాయిల్. గుర్తుపెట్టుకోండి ఆ టాప్ పాయింట్. మీరు ఫినాయిల్ చూస్తే వాసనతో పాటు ఇంకా ఇరిటెంట్, యాంటీసెప్టిక్ అని ఇరిటెంట్. ముక్కు ఒకవేళ ఎక్కువ ఫినాయిల్ కొంచెం వేస్తే సరిపోతుంది, కానీ ఎక్కువ వేస్తే ఏమవుతుంది? ముక్కు నీట మంటలేదు. అదనమాట ఫినాయిల్ అంటే, ఇరిటెంట్ అండ్ అఫెన్సివ్ స్మెల్. గుర్తుపెట్టుకోండి, అదనమాట కార్బోలిక్ యాసిడ్ అంటే ఫినాయిల్. ఇట్ ఈస్ బ్రాడ్ ఫ్రమ్ కెమికల్ షాప్. నెక్స్ట్, ఇట్ వాస్ ప్రూవ్డ్ బై డాక్టర్ హెనిమాన్ అండ్ ఫర్దర్ బై డాక్టర్ బెక్మెసిస్ ఆఫ్ చికాగో ఇన్ 1869. వీళ్ళు ప్రూవ్ చేసిన డ్రగ్ అనమాట కార్బోలిక్ యాసిడ్. కార్బోలిక్ యాసిడ్ ఈజ్ ఏ గ్రేట్ యాంటీసెప్టిక్, పవర్ఫుల్ ఇరిటెంట్ ఇన్ క్రూడ్ ఫామ్. అది అందరం ఎక్స్పీరియన్స్ అవుతూనే ఉన్నాం కదా. ఫినాయిల్ ఎట్లా ఉంటుంది? యాంటీసెప్టిక్ గా పనిచేస్తుంది. ఒక బకెట్ నీళ్ళలో ఒక కొంచెం వస్తాం, ఇది ఫినాయిల్. ఎందుకు? ఇట్ ఈజ్ ఏ పవర్ఫుల్ ఇరిటెంట్. ఎక్కువ వేస్తే మొత్తం ఆ ఫ్యూమ్స్ వల్ల నడిచే వాళ్ళకి కూడా కాసేపటి కొంతవరకు చిరాకు ఉంటుంది. అందుకని ఇది కొంచెమే పోస్తారు ఇన్ క్రూడ్ ఫామ్. నెక్స్ట్, ఇట్ ఈస్ మినరల్ కింగ్డమ్ కదా. మినరల్ కింగ్డమ్, చిల్లీ రెమెడీ. మళ్ళీ ఒకసారి చెప్పుకుంటాం, ఆల్ యాసిడ్స్ ఆర్ చిల్లీ ఎక్సెప్ట్ పిక్రిక్ యాసిడ్ అండ్ ఫ్లోరిక్ యాసిడ్. దీస్ ఆర్ ఆల్ చిల్లీ రెమెడీస్. థర్స్టీ, చాలా దాహం ఉంటుంది కార్బోలిక్ యాసిడ్ లో. యాంటీసోరిక్ అండ్ యాంటీసిపిలిటిక్ రెమెడీ. ఇట్ ఈస్ యాంటీసోరిక్, ఇరిటెంట్, యాంటీసిపిలిటిక్. మోస్ట్ డిస్ట్రక్టివ్ డిసీజ్ కూడా
ఎక్కువ మటుకు వర్క్ చేస్తుంది కార్బోనిక్ యాసిడ్. నెక్స్ట్ కీవర్డ్, దీని కీవర్డ్ ఏంటి? ఫౌల్ స్మెల్. ఇందులో రాయలేదు కానీ గుర్తుపెట్టుకోండి. ఫౌల్ స్మెల్, విపరీతమైన కంపు వాసన అన్నమాట. ఎక్కడైనా సరే అది ఉంటే బాగా పనిచేస్తుంది, అందుకని కీవర్డ్. నెక్స్ట్ క్లినికల్స్లో ఏ పని చేస్తుంది? మ్యూకస్ మెమ్బ్రేన్స్ ఆఫ్ ది జిఐటి అండ్ యూరినరీ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, వీటి మీద ఎక్కువ వర్క్ చేస్తుంది కదా. మనకు నోరు, జిఐటి మ్యూకస్ మెమ్బ్రేన్స్ అంటే జిఐటి అంటే ముక్కు, నోరు, కళ్ళు, ముక్కు, నోరు, ఇవన్నీ పెదవులు, ఇవన్నీ జిఐటికి సంబంధించినవి. వీటికి సంబంధించినవన్నీ కూడా వాటి మీద దాని ఎఫెక్షన్ ఉంటుంది. నెక్స్ట్ యూరినరీ సిమ్టమ్స్, యూరిన్ పోసే దగ్గర ఉండే మ్యూకస్ మెమ్బ్రేన్స్ కి మంట, అవన్నీ కూడా ఉంటాయి. నర్వస్ సిస్టమ్, ఇట్ ఈస్ పారాలైసిస్ లో కూడా బాగా పనిచేస్తుంది కార్బోనిక్ యాసిడ్. నెక్స్ట్ బర్న్స్, కార్బన్ కిల్స్. బర్న్స్ అంటే కాలిన వాటిలో కూడా ఇంతకుముందు మనకు కేసు చెప్పినారు సార్, వినయ్ సార్. అట్లా బర్న్స్ లో కూడా చాలా బాగా పనిచేస్తుంది కార్బన్ కిల్స్. వ్రణములు, కలరా, డయేరియాలో కూడా వర్క్ చేస్తుంది. కాన్స్టిపేషన్, మలబద్ధకం, డయాబెటీస్, డిసెంట్రీ, జిగట విరేచనాలు, డయేరియా, నీల విరేచనాలు, హెడేక్స్, తలనొప్పులు, సీవియర్ హెడేక్స్ ఉంటాయి వీళ్ళకి. యురేమిక్ కండిషన్ అంటే రక్తంలో ఎక్కువ యూరిన్ శాతం పెరిగినప్పుడు యూరిక్ యాసిడ్, అప్పుడు దాన్ని యురేమిక్ కండిషన్ అంటారు. యూరినరీ ఎఫెక్షన్స్, మూత సంబంధించిన వ్యాధులు. స్కిన్ ఎఫెక్షన్స్, చర్మ సంబంధించిన వ్యాధులు. అల్సర్స్, మ్యాలిగ్నెన్సీ, క్యాన్సర్, వాటిలో కూడా బాగా పనిచేస్తుంది, చాలా బాగా పనిచేస్తుంది క్యాన్సర్స్ లో కూడా. యాసిడ్ గ్రూప్ కూడా మొత్తం కూడా ఆల్మోస్ట్ చాలా కేసెస్ లో మ్యాలిగ్నెన్సీ లో చాలా మంచి రెమెడీస్ యాసిడ్ గ్రూప్. సెప్టిక్ కండిషన్స్, సెప్టిక్ అయిన కేసెస్ లో గ్యాంగ్రీన్ అండ్ లొకోరియా. గ్యాంగ్రీన్ కేసెస్ లో లొకోరియా అంటే కుసుమ, తెల్లబట్ట. ఇది ఒక ఐడియా కోసం ఇంతకుముందు చెప్పుకున్నాం, we have to treat the man, we should not treat the disease. మనకు మిగతా వాటిలో అన్నిట్లో కార్బోనిక్ యాసిడ్ వర్క్ చేసింది అనుకో, మొత్తం మ్యాచ్ అయింది. అయ్యో క్లినికల్ గా ఇందులో అది లేదు అనుకుంటే, కడుపు నొప్పి లేదనుకుంటే కాదు, అందుకని చూసుకోండి. ఓకే, ఏంటంటే జస్ట్ మనకి కొన్ని గైడెన్స్ కోసమే క్లినికల్ పాయింట్స్ ఇస్తున్నాం. దీస్ ఆర్ నాట్ ఆల్ ఎంట్రీ పాయింట్స్, ఒక ఐడియా కోసం. నెక్స్ట్ కార్బోనిక్ యాసిడ్. కార్బోనిక్ యాసిడ్ కాన్స్టిట్యూషన్ ఎట్లా ఉంటారు? డస్కీ ఫేస్, దిగులుగా ఉంటారు. పేల్ అబౌట్ నోస్ అండ్ మౌత్, నోరు మరియు ముక్కు పాలిపోయి ఉంటుంది. ఇట్ ఈస్ ఏ లాంగ్విడ్, పెయిన్లెస్, హోల్ డిస్ట్రక్టివ్ రెమెడీ. లాంగ్విడ్ రెమెడీ అంటున్నాడు ఇక్కడ. అంటే విపరీతమైన నీరసము, నిస్త్రాణ, అలసట, ఇట్లా ఉంటారు వీళ్ళు. మనకు యాసిడ్ గ్రూపులు అన్నింటిలో కూడా విపరీతమైన నీరసం మాత్రం కనిపిస్తుంది, ఇందులో కూడా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ డిశ్చార్జ్ ఏమైనా సరే పెయిన్లెస్, పెయిన్ ఎక్కువ ఉండవు. ఫౌల్ స్మెల్లింగ్, విపరీతమైన కంపు వాసన ఉంటాయి. ఏవైనా సరే కంపు వాసన ఉంటాయి. డిస్ట్రక్టివ్ రెమెడీ అంటే ఏంటి అంటే స్కిన్ ని ఏ అవయవం ఉందో వాటిని తినేసి అటువంటివి డిస్ట్రక్టివ్ రెమెడీస్ అంటారు. నెక్స్ట్ ఫిజికల్ జనరల్స్. డెబిలిటీ అండ్ prostration is very marked. It will present with all other symptoms. ఇది యాసిడ్ గ్రూప్ యొక్క కామన్ సిమ్టమ్. ఇది డెబిలిటీ అండ్ prostration. ఇందులో ఇంకా ఎక్కువ ఉంటుంది, చాలా విపరీతంగా ఉంటుంది. డెబిలిటీ అండ్ prostration, విపరీతమైన నీరసము, నిస్త్రాణ, కదలబుద్ధి కాదు. ఆ పాయింట్ ఫిజికల్ డెబిలిటీ ఎక్కువగా, ఇంతమంది అనుకున్నాం, మళ్ళీ ఒకసారి చెప్తా. ఫిజికల్ డెబిలిటీ ఎక్కువగా మ్యూరియాటిక్ యాసిడ్ లో ఉంటుంది. మైండ్ డెబిలిటీ అంటే ఏ పని చేయబుద్ధి కాకుండా ఇండిఫరెన్స్ గా ఉంటే, నీరసంగా ఉంటారు, ఏ పని చేయాలనే ఇంట్రెస్ట్ ఉండదు, వాళ్ళు యాసిడ్ ఫాస్ఫర్. నెక్స్ట్ వైటల్
వైటల్ బాడీ వీక్నెస్ లో ఎవరు ఉంటారు? కొంచెం చదివినా, కొంచెం టీవీ చూసినా, కొంచెం ఎగ్జర్షన్ అయినా ఎంబడే హెడేక్ వస్తుంది. వాళ్ళు పిక్రిక్ యాసిడ్. ఇంకా మిగతా వాటిలో కూడా ఉన్నాయి. ఇవి మాత్రం 3 డిఫరెంట్ గా ఉంటాయి కనుక నేను చెప్పిన స్పెషల్ గా. మిగతా వాటిలో కూడా డెబిలిటీ అండ్ ప్రోస్ట్రేషన్, విపరీతమైన నీరసం ఇస్తున్నా ఖచ్చితంగా ఉంటుంది. పెయిన్స్ కమ్ సడన్లీ, లాస్ట్ ఫర్ ఏ షార్ట్ టైం, డిసపియర్ సడన్లీ. వీళ్ళకు నొప్పులు సడన్గా వచ్చేస్తాయి, కొంచెంసేపు ఉండి మళ్ళీ సడన్గా తగ్గిపోతాయి. మన సడన్గా నొప్పులు అనేవారికి రక్తం గుర్తొచ్చేది బెల్లడోనా. బెల్లడోనా కన్నా ఎక్కువ రెండిట్లో కూడా సడన్గా వస్తాయి, కానీ ఎక్కువన్నిటికన్నా బెల్లడోనాలో వైలెన్స్ ఎక్కువ ఉంటుంది. సడన్గా వచ్చినా కూడా ఉద్రేకం ఎక్కువ ఉంటుంది. ఎక్కువన్నిట్లోనేమో అంత ఉద్రేకం ఉండదు, సడన్నెస్ ఎక్కువ ఉంటుంది. అది రెండింటిలో డిఫరెన్షియేషన్. అందుకని అవి కూడా జాగ్రత్త చూసుకోవాలి. ఎకోనిట్ అండ్ బెల్లడోనా. మెగ్నీషియా ఫాస్ వాళ్ళు కూడా మీకు ఏది వచ్చినా సడన్గా వస్తుంది. ఒక నిమిషం కింద వాడు ఫ్రెండ్స్ మంచిగా ఎంజాయ్, అందరు ఫంక్షన్ పిలిచింటాడు, అందరితో మంచిగా హాయిగా ఎంజాయ్ చేస్తుంటాడు, టకాన పోయి మాయమవుతాడు. ఏదిరా వీడు లేడు అంటే పోయి పడుకొని ఉంటాడు. ఎందుకు రా అంటే సీవియర్ హెడేక్ వస్తుందిరా అంటాడు. అదే అనమాట కార్బోనిక్ యాసిడ్. అట్లా ఉంటారు బెల్లడోనా కానీ కార్బోనిక్ యాసిడ్ వీళ్ళందరూ కూడా అట్లా సడన్గా వస్తుంటారు. యాసిడ్ సల్ఫ్ లోనేమో పెయిన్స్ కమ్ స్లోలీ అండ్ డిసపియర్స్ అండి. సల్ఫ్యూరిక్ యాసిడ్ లో బాధలన్నీ స్లోగా ప్రారంభమై సడన్గా మాయమైపోతాయి. నెక్స్ట్ యాసిడ్ ఫాస్ లో బాధలన్నీ స్లోగా స్టార్ట్ అయ్యి స్లోగా తగ్గిపోతాయి. యాసిడ్ ఫాస్ అట్లా చూసుకోవాలి మనం, అవి కూడా ముఖ్యమే. పెయిన్స్, బర్నింగ్, ప్రిక్కింగ్ అండ్ స్టిచ్చింగ్ పెయిన్స్. బాధలు, నొప్పులు ఎట్లా ఉంటాయి? మంటలు ఉంటాయి, పొడిచినట్లుగా ఉండి కుచ్చుతున్నట్లు ఉంటాయి. నొప్పులన్నీ కుచ్చుతున్నట్లు ఉంటాయి. నెక్స్ట్ బాధలన్నీ డిశ్చార్జెస్ ఆర్ ఫౌల్ పుట్టిడ్ స్మెల్లింగ్, కంపు వాసనతో ఉండి, అండ్ బర్నింగ్ ఎవ్రీవేర్. పెట్టుకోండి, డిశ్చార్జెస్ ఎక్కడ డిశ్చార్జెస్ ఉన్నా కూడా అక్కడ కంపు వాసన ఉంటాయి. ఏదైనా సరే కంపు వాసన. ఇప్పుడు అల్సర్ వచ్చింది అనుకో, కంపు వాసన ఉంటుంది. అసలు ఆ రూమ్లో నుంచి వస్తున్నాడంటే ఆ రూమ్లోకి పోలేం, అంత కంపు వాసన ఉంటుంది కార్బోనిక్ యాసిడ్లో. అది చాలా ల్యాండ్ మార్క్ కార్బోనిక్ యాసిడ్. బెంజాయిక్ యాసిడ్లోనేమో యూరిన్ కంపు వాసన ఉంటుంది, యాసిడ్ బెంజ్, యాసిడ్ నైట్రిక్ అమ్లం. ఇందులోనేమో డిశ్చార్జెస్, ఏ డిశ్చార్జెస్ అంటే కంపు వాసన ఉంటుంది ఉండి, బర్నింగ్ ఎవ్రీవేర్, మంట, విపరీతమైన మంట ఉంటుంది. ఎందుకంటే మన కార్బోనిక్ యాసిడ్లో మెంటల్ సిమ్టమ్ పరంగా దొరికే తక్కువ, ఫిజికల్ జనరల్స్లోనే దొరుకుతారు ఎక్కువ. అందుకని ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, విపరీతమైన కంపు వాసన, మంట. మ్యాలిగ్నెన్సీ, లుకోరియా, గ్యాంగ్రీన్, వామిటింగ్, బ్రీత్, ఇవన్నిట్లో కూడా కుసుమ కానీ, కురుపులు కానీ, గ్యాంగ్రీన్ కానీ, వామిటింగ్ అయినా కూడా విపరీతమైన కంపు వాసన ఉంటుంది ఉండి, బర్నింగ్ ఉంటుంది, ఎక్కడ పోయినా బర్నింగ్ ఉంటుంది. ఇది చూసి మనం ఆర్సిక్ ఆమ్లం కూడా డిఫరెన్షియేట్ చేసుకోవాలి. ఎందుకో ఆర్సిక్ ఆమ్లంలో విపరీతమైన కంపు వాసన నుండి మంటలు ఉంటాయి. మరి కార్బోనిక్ యాసిడ్, ఆర్సిక్ ఆమ్లం అంటే మాది అన్ని డిఫరెన్షియేట్ చేసుకోవాలి మిగతా సింప్టమ్స్. అందులో కూడా నీరసం ఉంటుంది, ఇందులో నీరసం ఉంటుంది, కానీ అందులో యాంగ్జైటీ, రెస్ట్లెస్నెస్ ఎక్కువ ఉంటుంది, ఇందులో అంత ఉంటుంది. అట్లా మనం ఒక్కొక్క డ్రగ్ని డిఫరెన్షియేట్ వేసుకుంటూ పోతే కరెక్ట్ రెమెడీ అరైవ్ అవుతాం. నెక్స్ట్ డిశ్చార్జెస్, ఫౌల్ స్మెల్లింగ్ అండ్ బర్నింగ్. Whole surface of the body is banned in cold sweat with prostration and collapse in cholera. నీల విరేచనాలలో బాడీ అంతా చల్ల చెమటలు వచ్చేసి విపరీతమైన నీరసం ఇస్తున్నాను వచ్చేసి పడిపోతారు అన్నమాట. వాళ్ళకి కార్బోనిక్ యాసిడ్ మంచి మందు. ఈవెన్ అటువంటి కండిషన్లో వెరాట్రామాలం పనిచేయకపోతే కూడా కార్బోనిక్ యాసిడ్ పనిచేస్తుంది. చాలా మంది ఇచ్చారు. కొలాప్స్ వెన్
వెరాట్రామోలం ఈస్ ఇండికేటెడ్ బట్ ఫెయిల్స్. వెరాట్రామోలం ఇచ్చిన చల్ల చెమటలు దిగ చెమటలు వచ్చి పడిపోయాడు, బాడీ మొత్తం చల్లగా ఉంది, కానీ వెరాట్రామోలం ఇస్తే ఇంప్రూవ్మెంట్ రాలేదు, కానీ వెరాట్రామోలం లాగానే ఉంది మొత్తం. కానీ అంటే అప్పుడు మీరు కార్బోనిక్ యాసిడ్ ఇస్తే అది కూడా వర్క్ చేస్తుంది. కానీ కార్బోనిక్ యాసిడ్ ఇవ్వాలంటే మాత్రం చూసుకోండి, కంపు వాసన మాత్రం ఏదో యాంగిల్లో మాత్రం ఉంటుంది. మంటలు, బర్నింగ్ అండ్ ఫౌల్ స్మెల్లింగ్ ఏదో దగ్గర ఉంటుంది ఖచ్చితంగా. నెక్స్ట్ అల్సరేషన్స్ ఎట్లా ఉంటాయి? లాంగ్వేడ్, సారీ పెయిన్లెస్, అది పెయిన్ హీల్ కాదు, పెయిన్లెస్. లాంగ్వేడ్, పెయిన్లెస్, ఫౌల్ స్మెల్లింగ్, painless, foul smelling, destructive ulcers. Destructive ulcers. Burns tend to ulcerate. కాలిన వాటి ఉంటాయి కదా, ఆ కాలినవి రాను అల్సరేషన్ మారుతాయి. అంటే చీమగొడ్డలు, కురుపులాగా మారిపోతుంటాయి. ఆ కండిషన్లో విపరీతమైన మంట వాసన ఉంటాయి. మీకు ఆ బర్న్స్ లో కార్బోనిక్ యాసిడ్ ఇస్తే మంచి హీలింగ్ తీసుకొస్తుంది. గుర్తుపెట్టుకోండి, బర్న్స్ లో కాలిన వాటిలో ఉంటాయి కదా, స్టార్టింగ్ లో అయితేనే అక్కర్లేదు. స్టార్టింగ్ లో మీరు క్యాంథరిస్, ఐబెరికమ్ అవి ఇస్తే, బెల్గ్రాన్ ఇస్తే క్లియర్ అయిపోతాయి. కానీ తర్వాత వాడకుండా మళ్ళీ నీళ్లు పడి అది పడి వాడి మొత్తం కురుపులు అయిపోయి కంపు వాసనతో అయిపోయింది అనుకో, అప్పుడు వాడికి జాగ్రత్త చెప్పి కార్బోనిక్ యాసిడ్ 200 డోసెస్ ఇస్తే డిస్ట్రక్టివ్ అల్సర్స్, స్లఫింగ్ అల్సర్స్. నెక్స్ట్ కన్స్ట్రిక్షన్. ఇది మాత్రం చాలా వాటిలో ఏ పెయిన్ ఉన్నా కన్స్ట్రిక్టివ్ పెయిన్స్ ఉంటాయి, అంటే పట్టేసినట్టు ఉంటాయి బాధలు. అనకాడియంలో ఎట్లా ఉంటాయో వీళ్ళకి కూడా పట్టేసినట్టు ఉంటాయి. ఇంటర్నల్లీ సెన్సేషన్ యాజ్ ఎ బ్యాండ్, ఒక ఏముంటుందని ఒకటి కట్టేసినట్టు ఉంటారు, అరౌండ్ బ్యాండ్, అరౌండ్ ఒక బ్యాండేజ్ చేసినట్టు ఉంటారు వాళ్ళు, అట్లా కట్టేసినట్టు ఉంటుంది సెన్సేషన్, బ్యాండేజ్ సెన్సేషన్ ఉంటుంది. ఇంజురీస్, లాసరేటెడ్ wounds ఫ్రమ్ బ్లంట్ వెపన్స్, అంటే షార్ప్ వెపన్స్ అయితేనేమో లెడంపాల్, బ్లంట్ అంటే ఏమంటుందని తెలియదు మనం, మొద్దు చివరలు ఉండే వాటికి, అంటే పాయింటెడ్గా కాకుండా మొద్దుగా ఉంటాయి. వాటితో జరిగిన దెబ్బలకు ఈ బాగా మనకు వస్తుంది. బోన్స్ బేయర్, నాట్ బేయర్ అంటే కనిపిస్తాయి అనమాట. అంత అట్లా దెబ్బల వల్ల వాటిలో కూడా కార్బోనిక్ యాసిడ్ పనిచేస్తుంది. క్రష్డ్ ఇంజురీస్, క్రష్ అయిపోయింటుంది మొత్తం. మచ్ స్లఫింగ్ ఆఫ్ ది సాఫ్ట్ పార్ట్స్, ఆ ఇంజురీస్ లా సాఫ్ట్ పార్ట్స్ మొత్తం కూడా స్లఫింగ్ అంటే మొత్తం నుజ్జు అయిపోయింటాయి, మొత్తం నుజ్జు అయిపోతాయి. స్లఫింగ్ ఆఫ్ ది సాఫ్ట్ పార్ట్స్ కట్టేసినట్టు అవుతుంది. సరే, అట్లా అనమాట. అటువంటి వాటిలో కూడా ఇది పనిచేస్తుంది. ఏజ్ ఇంజురీస్. నెక్స్ట్ బర్న్స్ ఫెయిల్ టు హీల్, మంటలు మానవ్. బర్న్స్ టెండ్ టు అల్సరేట్ అండ్ ఇకోరస్ డిశ్చార్జెస్. కంపు వాసన ఉంటాయి. ఇంతకుముందు చెప్పుకున్నాం, గాయాలు కానీ బర్న్స్ లో కానీ ఇటువంటి స్లఫింగ్ ఆఫ్ ఉండి, నెక్స్ట్ కంపు వాసన ఉండి, మంటలు ఉంటే మనకు వస్తుంది. ఫిజికల్ ఎగ్జర్షన్, ఈవెన్ మచ్ వాకింగ్ బ్రింగ్స్ ఆన్ యాబ్సెస్ ఇన్ సమ్ పార్ట్, బట్ జనరల్ ఇన్ రైట్ ఇయర్. వాడు కొంచెం ఎగ్జర్షన్ అయినా కూడా, కొంచెం అలసిపోయినా, కొంచెం శారీరక శ్రమ చేసినా వెంటనే శరీరం నిండా కూడా, శరీరంలో ఎక్కడో దగ్గర బాయిల్స్ వస్తాయి, ఆప్సెస్, గడ్డలు, చీమ్ గడ్డలు వస్తాయి. ఈ సిమ్టమ్ నాకు ఇందులోనే టిపికల్ గా అనిపించింది, కార్బోనిక్ యాసిడ్ ఎందులో కూడా అనిపించలే. ఇవి కన్కామినెంట్ సిమ్టమ్స్ అంటారు. ఇటువంటివి దొరికితే మాత్రం ఖచ్చితంగా డ్రగ్ వదిలిపెట్టాం. ఇంతకుముందు ఎవరు అడిగారు కన్కామినెంట్ సిమ్టమ్స్ అంటే ఏంటి సార్ అన్నారు. ఇది అనమాట కన్కామినెంట్. ఇప్పుడు శారీరక శ్రమకు గడ్డలకి ఏమైనా సంబంధం ఉందా? లేదు. కానీ కొంచెం శారీరక శ్రమ చేయగానే వాళ్ళకి ఆప్సెస్ వచ్చేస్తుంటాయి, గడ్డలు వస్తుంటాయి, చీమ్ గడ్డలు. ఎస్పెషల్లీ రైట్ ఇయర్, కుడి చెవుల చీమ్ గడ్డలు వస్తుంటాయి. రబ్బింగ్ అమ్యూలేట్స్ మెనీ సిమ్టమ్స్. రబ్బింగ్
వల్ల చాలా హాయిగా ఉంటుంది వాళ్ళకి. యాంటీడోట్ ఫర్ హనీ బీ స్టింగ్, తేనెటీగలు కుట్టిన తర్వాత వచ్చే మంటలు, వాటికి కాజింగ్ అర్టికేరియా అండ్ జనరల్ సిమ్టమ్స్. ఇది కెంట్ గారు ఇచ్చింది. కార్బోనిక్ యాసిడ్, మనం మా ఫస్ట్ ఎయిడ్ లో ఏం చెప్పుకున్నాం, దెబ్బలు, కాలినవి, కాట్లు, ఈ మూడిట్లో కూడా కార్బోనిక్ యాసిడ్ ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇంజురీస్ లో పనిచేస్తుంది, బైట్స్ లో పనిచేస్తుంది, బర్న్స్ లో కూడా పనిచేస్తుంది. అదనమాట ఆల్రౌండర్ ఇది. కాకపోతే దీని ఇండికేషన్స్ మాత్రం మైండ్ లో ఉండాలి. ఏవి? కంపు వాసన, బర్నింగ్, ఇవన్నీ కూడా ఉంటేనే పనిచేస్తుంది, లేకపోతే పనిచేయదు. కాజింగ్ అర్టికేరియా అంటే దద్దుర్లు వస్తుంటాయి బాగా. అండ్ జనరల్ సిమ్టమ్స్ ఇవి. నెక్స్ట్ మైండ్. ఈ ఫిజికల్ జనరల్స్ ఐడియా ఉంది కదా, ఫిజికల్ జనరల్స్ ఒక్కసారి, టైం లేదు కనుక మళ్ళీ ఫాస్ట్కి వెళ్తున్నా. విపరీతమైన నీరసము, సడన్గా బాధ వచ్చి తగ్గుతుంటాయి, కంపు వాసన, ప్రిక్కింగ్, బర్నింగ్, డిశ్చార్జెస్, కొలాప్స్ కండిషన్స్ లో సడన్గా పడిపోవడాలు, అల్సర్స్, విపరీతమైన కంపు వాసన, బాధలన్నీ కూడా పట్టేసినట్టు ఉంటాయి. బర్న్స్ లో కానీ, ఇంజురీస్ లో కానీ, హానీబీస్ లో కానీ కంపు వాసన ఉండి, స్లఫింగ్ ఆఫ్ ది పార్ట్స్ ఉంది, బర్నింగ్ అండ్ అల్సరేషన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఫిజికల్ ఎగ్జర్షన్, కొంచెం శారీరక శ్రమ చేయగానే ఎంబడే ఆప్సిస్ వస్తాయి. నెక్స్ట్ ఇట్లా రబ్బింగ్ చేసుకుంటే హాయిగా ఉంటుంది, అంటే రుద్దుకుంటే బాధలు తక్కువ ఉంటాయి, తలనొప్పి కానీ ఏదైనా సరే రుద్దుకుంటే హాయిగా ఉంటాయి. నెక్స్ట్ మెంటల్ సిమ్టమ్స్. మెంటల్ అండ్ బాడీలీ లాంగర్, విపరీతమైన నీరసం, నిస్త్రాణ, ఫస్ట్ చెప్పుకున్నాం. ఈవెన్ మెంటల్ గా కూడా నీరసం ఉంటుంది. ఎగ్జాషన్, బ్రెయిన్ ఫ్యాక్, విపరీతమైన నీరసం, డిసిన్క్లినేషన్ టు స్టడీ ఆర్ టు డూ ఎనీ ఫిజికల్ వర్క్. ఆ నీరసం, నిస్త్రాణ వల్ల వాడికి ఏ చిన్న పని చెప్పినా నేను చేయనంటాడు, నా వల్ల కాదు, నేను అలసిపోతున్నా. అరే ఏముందిరా, నువ్వు ఒక చిన్న బుక్ అక్కడ నుంచి ఇది తీసుకువచ్చావు గారు అంటే, అదే నాకు పెద్ద పని ఏందంటాడు. అంత విపరీతమైన నీరసం ఉంటుంది యాసిడ్ రూపంలో అని, వాడికి ఏ పని చేయబుద్ధి మీద ఇంట్రెస్ట్ రాదు. ఫిజికల్ వర్క్ కానీ, మెంటల్ వర్క్ కానీ కూడా చేయాలని ఇంట్రెస్ట్ ఉండదు. మెమరీ వీక్నెస్, లాస్ ఆఫ్ మెమరీ ఫర్ వాట్ హీ వాజ్ అబౌట్ టు డూ. మెమరీ లాస్, ఇది కూడా మనం మిగతా యాసిడ్స్ లో కూడా చెప్పుకున్నాం. ఫాస్ఫరిక్ యాసిడ్ లో, వీళ్ళలో కూడా మెమరీ లాస్ ఉంటుంది. కానీ వీళ్ళకి ఎట్లా ఉంటుంది, ఫాస్ఫరస్ యాసిడ్ లో వాడి దగ్గర వాళ్ళ పేర్లు అవన్నీ గుర్తుండవు. వీళ్ళకి ఏమో వాడు చేయాల్సిన పని మర్చిపోతాడు. బజార్కి వెళ్తాడు, కూరలు తెమ్మంటది, బజార్కి పోయి నేను ఎందుకు వచ్చినా అని మర్చిపోయింది. వాళ్ళ చేతులు సంచి కూరలు కూరలు వచ్చి కదా అనుకుని మళ్ళీ పోయి వాడు కూరలు తీసుకొని వస్తాడు. లాస్ ఆఫ్ మెమరీ అనమాట దాన్ని. ఫర్ వాట్ హీ వాజ్ అబౌట్ టు డూ, ఏ పని చేయాలో అది మర్చిపోతుంది. మెంటల్ ఎగ్జర్షన్ అగ్రవేట్స్, మానసిక పరిశ్రమ బాధలన్నింటినీ పెంచుతుంది. ఇంపేషెంట్, ఓపిక అస్సలు ఉండదు, అస్సలు ఓపికనే ఉండదు. ఇంతకుముందు చెప్పుకున్న ఏ పని చేయాలన్నా ఓపిక ఉండదు. ఇరిటబిలిటీ సార్, పాలు పొంగకుండా చూడండి, నేను తాగమల్లా. ఇరిటబిలిటీ, విపరీతమైన ఇరిటబిలిటీ, చిరాగ్గా ఉంటారు. నెక్స్ట్ అందరు మ్యూట్ చేసుకోండి సార్ మిగతా వాళ్ళు. నెక్స్ట్ మిగతా వాళ్ళకి ఇబ్బంది పడతాం అనమాట. ఇంపేషెంట్ అండ్ ఇరిటబిలిటీ. నెక్స్ట్ మీనింగ్ కాదు, మోర్నింగ్ అది. అంటే మోర్నింగ్ అంటే మూలుగుతుంటారు వాళ్ళు, బాధతో చేదగాక మూలుగుతుంటారు మార్నింగ్. నెక్స్ట్ డ్రీమ్స్ అమారస్ అంటే కామ సంబంధమైన కళలు ఎక్కువ వస్తుంటాయి వీళ్ళకి. అండ్ డ్రీమ్స్ ఆఫ్ అన్రిమెంబర్డ్, కొన్ని కళలు గుర్తుండవు వాళ్ళకి, కళలు కూడా గుర్తుండవు. స్టార్ట్లింగ్, స్లీప్ డ్యూరింగ్. స్టార్ట్లింగ్ అంటే ఉలిక్కి పడుతుంటారు నిద్రలో. డస్ నాట్ రికగ్నైజ్ ఇన్ హైడ్రోసెఫలస్ ఇన్ అక్యూట్, తలకు సంబంధించినవి. ఇది హైడ్రోసెఫలస్ ఉంటుంది తలకి,
వాళ్ళ అటువంటి వాటిలో ఎవరిని గుర్తుపట్టలేరు దగ్గర వాళ్ళు కూడా. హైడ్రోసెఫాలస్ అంటే బ్రెయిన్ లో మెదడులో మెదడు యొక్క పై పొరలలో వాచి స్వెల్లింగ్ వచ్చి అప్పుడు లోపల నీరు బట్టి దానివల్ల వాళ్ళకి ఏది గుర్తుపట్టలేరు. ఇది బ్రెయిన్ సంబంధించిన డిసీజ్ అనమాట. బ్రెయిన్ లో ఉన్న గదులు మొత్తం నీరు బట్టి ఉంటాయి. హైడ్రోసెఫాలస్. స్లీకింగ్, స్క్రీమింగ్, షౌటింగ్, బ్రెయిన్ క్రై ఉంటుంది. ఎవరిని గుర్తుపట్టలేరు, అది మెయిన్ సిమ్టమ్ అని చెప్తున్నాడు. కార్బోలిక్ యాసిడ్ యొక్క ఎంట్రీ పాయింట్ అంటారు. ఇది మెంటల్ సిమ్టమ్స్. మెంటల్ సిమ్టమ్స్ మనకి ఎక్కువగా చెప్పేది ఏ పని చేయబుద్ధి కాదు, ఫిజికల్ గా మెంటల్ గా ఎగ్జర్షన్ ఉంటారు, ఇరిటబిలిటీ, పెరిగిన చిరాకు, ఏ పని చేయాలన్నా వాళ్ళకి చేయలేరు. మెంటల్ కానీ ఫిజికల్ కానీ ఇలాంటి వాటిలో రాను మెమరీ కూడా లాస్ వస్తుంది. మెమరీ ఎందుకు లాస్ వస్తుంది చెప్పండి? ఇట్ ఈస్ ఆల్సో బాడీ ప్రొటెక్టివ్ మెకానిజం. గుర్తుపెట్టుకోండి, మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలంటే గంట సేపు తీసుకోవచ్చు, కానీ 7:30 వరకు మన టైం. అందుకని ఎందుకు గుర్తుంచుకోవట్లేదు బాడీ అంటే, ఆల్రెడీ నేను అలసిపోయినా, ఇంకా ఎక్కువ స్టోర్ చేసుకుంటే ఇంకా మనకి ఇబ్బంది అవుతుంది. అందుకని ఏం చేస్తుంది బాడీ, మనం ప్రొటెక్ట్ చేయడానికి, మన సేవ్ చేయడానికి మాత్రమే ఏం చేస్తుంది, లాస్ ఆఫ్ మెమరీ కల్పిస్తుంది. ఇంకా గుర్తుండవు, ఇంకా స్టోరేజ్ లేదు ఎక్కువ. సో వీటికి కొంచెం అలసిపోవడం తగ్గుతుంది. వీటి కెపాసిటీని బట్టి బరువు. కెపాసిటీ ఎక్కువ ఉంటే మెమరీ బాగా గుర్తుంటుంది. అందుకని వయసు వచ్చే వరకు రాను మెమరీ తగ్గుతుంది. ఎందుకంటే కెపాసిటీ తగ్గుతుంది కనుక వీటిని సేవ్ చేయడానికి. ఇట్ ఈస్ ఆల్సో డిఫెన్స్ మెకానిజం, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ హెడేక్. హెడేక్ ఎట్లా ఉంటుంది వీళ్ళకి అంటే, డల్ హెవీ ఫ్రంటల్ హెడేక్. ఫ్రంటల్ హెడేక్ ఇక్కడ ముందు ఉంటుంది. సెన్సేషన్ యాజ్ ఇఫ్ టైట్ బ్యాండేజ్, యాజ్ ఇఫ్ కంప్రెస్డ్ బై రబ్బర్ బ్యాండ్. గుర్తుపెట్టుకున్నాం, ఇంతకుముందు చెప్తున్నాం, బ్యాండ్ లైక్ సెన్సేషన్, మొత్తం దబ్బేసి కట్టేసినట్టు ఉంటుంది. బెటర్ బై గ్రీన్ టీ తాగితే కొంచెం తృప్తిగా ఉంటుంది. నెక్స్ట్ బెటర్ బై స్మోకింగ్. జోపానం వేస్తే కొంచెం హాయిగా ఉంటుంది వాళ్ళకి. అందుకని కొంచెం బాగా హెడేక్ వచ్చింది అనుకో, అటు వెళ్ళేసి కొంచెం వస్తారనమాట. బ్యాండ్ స్ట్రెచ్డ్ ఫ్రమ్ టెంపుల్. వీళ్ళకి ఎట్లా ఉంటుంది, టెంపుల్ టు టెంపుల్, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి బద్దతో కట్టినట్టు అంతా పట్టేసినట్టుండి ఇక్కడ వరకు ఉంటుంది. ఇట్లా అవి టిపికల్ కార్బోలిక్ యాసిడ్ హెడేక్స్. ఇట్లా ఉంటాయి, ఒక బద్దతో మొత్తం కట్టేసినట్టు ఉంటుంది ఇట్లా, అదనమాట. నెక్స్ట్ హెడేక్ డ్యూరింగ్ మెన్సెస్. స్త్రీలల్లో ఋతు సమయంలో వచ్చే హెడేక్స్ చాలా రెమెడీస్ లో ఉన్నాయి, ఇది కూడా ఉంది. హైడ్రోసెఫాలస్, ఇంతకుముందు చెప్పినాం, బ్రెయిన్ లో నీరు చేరడం. లోపల ఉంటాయి గదులు, 4 గదులు ఉంటాయి, వెంట్రికల్స్, అందులో నీరు చేరడం వల్ల దాన్ని హైడ్రోసెఫాలస్ అంటారు. దానివల్ల వచ్చే కోమా, అన్కాన్షియస్ కోమా, యురేమిక్ కోమాలో కానీ అప్పుడు ఏ సిమ్టమ్స్ ఉంటాయి, ఇది కార్బోలిక్ యాసిడ్ పనిచేస్తుంటే, డస్ నాట్ రికగ్నైజ్, ఎవరిని గుర్తుపట్టలేరు, దగ్గర వాళ్ళు కూడా చూస్తే గుర్తుపట్టలేరు. స్ట్రీకింగ్, స్ట్రీమింగ్, షౌటింగ్, బ్రెయిన్ క్రై, అరుస్తా ఉంటారు, గట్టిగా అరుస్తుంటారు. స్క్రీమింగ్, కేకలు పెడుతుంటారు. షౌటింగ్ ఉంటుంది. ఎక్సైట్మెంట్ ఉంటుంది, విపరీతమైన ఎక్సైట్మెంట్ ఉంటుంది హైడ్రోసెఫాలస్ లో. అవన్నీ చూసుకొని ఒకవేళ మ్యాచ్ అయినాయనుకో, ఆ కంపు వాసన, బర్నింగ్ ఇవన్నీ ఉన్నాయనుకో, అప్పుడు ఇస్తే లేదు. నెక్స్ట్ నోస్ లో ఏంటి అంటే ప్రామినెంట్ పాయింట్, అక్యూట్నెస్ ఆఫ్ స్మెల్ చాలా, వాడికి దూరంగా ఏదో వాడు చిన్న స్మెల్ వచ్చేది తీసుకొచ్చుకున్నా, చూసినా ఇక్కడ జెండువా వాసన వస్తుంది, జెండువా వాసన వస్తుంది అంటారు. అంత చాలా థిక్ గా ఉంటుంది కార్బోలిక్ యాసిడ్ యొక్క స్మెల్. ఎందుకో వీడి స్మెల్లింగ్ కదా, అందుకని స్మెల్ ఫాస్ట్ గుర్తుపెట్టగలుగుతాడు వీడు. అక్యూట్నెస్ చాలా ప్రామినెంట్ అంట కార్బోలిక్ యాసిడ్ లో. ఇది ఇంకోటి ఏమిటి అయితే చదువుకున్నాం, అక్యూట్నెస్ వస్తుంది. ఇవి ఎగ్జాగరేటెడ్ స్మెల్స్, ఇవన్నీ కూడా చైనాలో చదువుకున్నాం. అక్యూట్నెస్ ఆఫ్ స్మెల్,
ఇన్ఫ్లుయెంజల్ ఫీవర్, జలుబుతో పాటు ఉండే జ్వరాలలో విపరీతమైన నీరసం ఉంటుంది. ఇది నెక్స్ట్ జిఐటి, బర్నింగ్ ఇన్ బర్నింగ్ ఇన్ మౌత్ టు స్టమక్, నోరు నుంచి కడుపు దాకా విపరీతమైన మంట ఉంటుంది. ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ టు స్వాలో, అసలు మింగలేడు, ఎందుకు మంట లేస్తుంటది కదా కూడా. డిప్తీరియా, కంఠసరిపి అంటారు దీన్ని, అంటే ఇక్కడ గొంతులో ఒక పొర అడ్డపడుతుంది అనమాట. అటువంటి కేసెస్లో కూడా కంపవాసన ఉంటుంది, బాగా పనిచేస్తుంది. ఫోర్టిడ్ బ్రెత్, అటువంటి వాటిలో శ్వాస కూడా కంపు వాసన ఉంటుంది. ఇంకా ఇంట్లో ఫినాయిల్ బాటిల్ పెడితే ఎట్లుంటుంది పరిస్థితి, అట్లా ఉంటుంది. ఇంకా ఫినాయిల్ బాటిల్ అనుకో వీళ్ళు, అంతే కదా, మనం సిమ్లియర్ క్యూర్ అంటారు, ఫినాయిల్ లాగా అయిపోయి ఉంటాడు. అందుకని కంపు వాసన ఉంటుంది, వాళ్ళు అట్లా వస్తుంటేనే మనకు వాసన తెలుస్తుంది. ఒక ఆమె వచ్చేది, ఆమెకు కుసుమ తెల్లబట్ట వచ్చిందంటే కంపు వాసన ఉంటుందంట. అంత కంపు వాసన ఉంటుంది సార్, ఎవ్వరు ఇంట్లో భరించలేదు సార్, అంత వాసన ఉంటుంది అట్లా అనమాట. డిశ్చార్జెస్ ఆల్ ఫోర్టెడ్, కంపు వాసన ఉంటాయి. రిగర్జిటేషన్, వాకర్ వచ్చినట్టు ఉంటుంది. టొబాకో, ఇటువంటి ఉత్ప్రేరకాలు, మాదక ద్రవ్యాలు, టొబాకో, పొగాకు, ఇటువంటివి ఎక్కువ తీసుకోవాలంటారు. ఇంటెన్స్లీ ఫౌల్ బ్రెత్ విత్ కాన్స్టిపేషన్, మలబద్ధకం ఎక్కువ ఉన్నప్పుడు కంపు వాసన వస్తారు వీళ్ళు. ఇంకా మలబద్ధకం ఉన్నప్పుడు కూడా కంపు వాసన వస్తారు. ఇది కూడా చాలా ప్రామినెంట్ పాయింట్. ఈవెన్ శ్వాస కూడా వాసన వస్తుంది. మలబద్ధకం ఉన్నప్పుడు వాడు పిలిచే వదిలే గాలి కూడా కంపు వాసన ఉంటుంది. నాజియా అండ్ వామిటింగ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండ్ డ్రంకర్స్ లో కూడా చాలా మంచి మంది ఇది. ప్రెగ్నెన్సీలో కూడా తాగే వాళ్ళ తాగి వాంతులు వేసుకుంటుంటారు చూసినావా, కంపు వాసన ఉంటారు వాళ్ళు, వాసన కూడా. అటువంటి వాళ్ళల్లో, అటువంటి తాగుబోతులలో ఇది బాగా పనిచేస్తుంది. నాజియా అండ్ వామిటింగ్. క్యాన్సర్ ఎఫెక్షన్స్, వామిటింగ్ ఈజ్ డార్క్ ఆలివ్ గ్రీన్. క్యాన్సర్ ఎఫెక్షన్స్, క్యాన్సర్ వాటిలో కూడా వామిటింగ్ విపరీతమైన డార్క్ ఆలివ్ గ్రీన్. వాంతులు ఎట్లా ఉంటాయంటే ఆలివ్ గ్రీన్, ఆకుపచ్చని కలర్లో ఉంటాయి. అఫెన్సివ్, కంపు వాసన ఉంటాయి, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఆలివ్ గ్రీన్ లో ఉంటాయి. నెక్స్ట్ స్లడ్డీ stools containing fluids like scraping of small intestinal mucuses. చిన్నగా థ్రెడ్స్ ఎట్లా ఉంటాయో అట్లా ఉంటాయి అన్నమాట స్లడ్డీ స్టూల్స్ అంటే. అందులో మ్యూకస్ ఉంటుంది. స్టూల్స్ ఆర్ వెరీ థిన్, ఇన్వాలంటరీ. విరేచనాలు కూడా కంపు వాసనతో అనుకోకుండా వస్తుంటాయి. బ్లాక్ అఫెన్సివ్ గ్రేట్ టెనిస్మస్. బ్లాక్ అఫెన్సివ్, కంపు వాసనతో నల్లగా ఉండి గ్రేట్ టెనిస్మస్, వచ్చినట్టే రాపోవడము, మోషన్ వచ్చినట్టే రాపోవడము. ఈ మనం ఈ విధంగానే నెక్సోమ్ గుర్తు రావద్దు, చాలా రెమెడీస్ లో ఉంటాయి టెనిస్మస్ లో. వచ్చినట్టే రాపోవడం అనేది నెక్సోమికా, మెర్క్ చాలా వాటిలో ఉంటుంది. అందులో ఇది కూడా ఉంటుంది. హారిబ్లీ అఫెన్సివ్ బ్రెత్ డ్యూరింగ్ కాన్స్టిపేషన్, ఇంతకుముందు చెప్పుకున్నాం. డైరియా, రైస్ వాటర్ స్టూల్, ఫోర్టెడ్ థిన్ వాటరీ ఇన్వాలంటరీ స్టూల్స్. డైరియా ఎట్లా ఉంటది, రైస్ వాటర్, బియ్యం నీళ్ళలాగా ఉంటుంది వాళ్ళకి. స్టూల్, కంపు వాసన, చిన్న నీళ్ళలాగా పోతుంటారు వాళ్ళు, నీళ్ళు పోతుంటారు. బ్లాక్ ఇంటాలరబుల్ ఓడర్. డైరీ ఎట్లుంటుంది అంటే బ్లాక్ కలర్ లో ఉంటుంది. బ్లాక్ కలర్ లో ఉండి బ్లాక్ ఇంటాలరబుల్ ఓడర్, కంపు వాసన ఉంటుంది. నెక్స్ట్ ఇవన్నీ అంటే సారీ, ఇక డిసెంట్ కింద రావు, డిసెంట్ పై హెడ్డింగ్ ఒకటే. నెక్స్ట్ ఈటింగ్ అగ్రవేట్స్, తింటే బాగా ఎక్కువైంది. కోల్డ్ డ్రింక్స్, ఎమ్యులేషన్, ఆల్కహాల్, క్రేవ్స్ ఆల్కహాల్ కావాలని కోరుకుంటారు, కానీ ఆల్కహాల్ తాగితే బాధలన్నీ ఎక్కువ. నెక్స్ట్ స్త్రీల విషయాల్లో వస్తే సీవియర్ బ్యాకేక్ అలాంగ్ లుకోరియా. కుసుమతో పాటు వాళ్ళకి సీవియర్ బ్యాకేక్ ఉంటుంది. లుకోరియా, యాక్రిడ్, కోపియస్, గ్రీనిష్ ఫోటెడ్.
కంపు వాసనతో ఉండి ఆకుపచ్చని స్రావాలు ఉంటాయి. ఇవన్నీ నుండి ఉండే కుసుమల ఇది చాలా మంచి మందు కార్బోనిక్ యాసిడ్. నెక్స్ట్ హార్ట్ థ్రెడ్డీ పల్స్, దారం లాగా ఉంటది, అంత తక్కువ ఉంటది, అంత కొలాప్స్ కండిషన్ లో కూడా ఇది పనిచేస్తుంది కార్బోనిక్ యాసిడ్. కొలాప్స్ సర్ఫేస్ పేల్ బాత్ ఇన్ కోల్డ్ స్వెట్స్, మొత్తం చల్ల దిగచమట్లు వచ్చేసి నీళ్ళుగా అయిపోతాయి. చైనా ఇవన్నీ కూడా మనం ఫస్ట్ చెప్పుకున్నాం కదా, ఫస్ట్ క్లాసెస్ లో ఇవి ఏమంటారు, ఎమర్జెన్సీస్, లైఫ్ సేవింగ్ డ్రగ్స్. ఇది కూడా వన్ ఆఫ్ ది లైఫ్ సేవింగ్ డ్రగ్. థ్రెడ్డీ పల్స్, కోల్డ్ బాత్, కోల్డ్ స్వెట్స్, స్కిన్ ఉంటుంది, బెడ్ సోర్స్, అల్సరేషన్స్ ఉంటాయి. అల్సరేషన్స్ ఆర్ గ్రేట్ టెండెన్సీ టు అల్సరేట్ ఎవ్రీవేర్. మొత్తము అల్సరేషన్ లాగా ఉంటుంది. శరీరం మొత్తం కూడా అక్కడ ఇక్కడ వ్రణాలు. స్కిన్ ఎట్ మ్యూకస్ మెంబ్రేన్స్ అల్సరేట్, ఇక్కడ మ్యూకస్ మెంబ్రేన్స్ అల్సరేట్, పుట్టెడ్ వెరీ అఫెన్సివ్, కంపు వాసనతో ఉంటాయి. డిశ్చార్జెస్ కమ్ ఆన్ కంటిన్యూస్లీ, స్రావాలు వస్తూనే ఉంటాయి. విట్లో అంటే గోరు చుట్టూ. వరస్ట్ కేసెస్ బర్నింగ్ అండ్ స్లఫింగ్, మంటలు, విపరీతమైన మంటలు ఉంటాయి. ఇది ఇందులో కూడా గోరు చుట్టూ కూడా చాలా మంచి మంది. నెక్స్ట్ స్కిన్ ఫిజికల్ ఎగ్జర్షన్ బ్రింగ్స్ ఆన్ అబ్సెస్, కొంచెం శారీరక శ్రమ వేసినా గడ్డలు వస్తాయి. ఇది కూడా చెప్పుకున్నాం మనం. మ్యాగ్నెట్ కండిషన్ లో చాలా ర్యాంక్ రెమెడీ. మ్యాగ్నెట్ కండిషన్లు అంటే క్యాన్సర్ కేసెస్ లో కంపు వాసన, ప్రొట్రిడ్ ఓడర్, ప్రొఫ్యూస్ కోల్డ్ స్వెట్స్, విపరీతమైన చెమటలు ఉంటాయి. బ్లడ్డీ ఎక్స్క్రిడేషన్, రక్తస్రావాలు వస్తుంటాయి. బ్యాండ్ సెన్సేషన్, పట్టేసినట్టు ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇందులో క్యాన్సర్ కేసెస్ లో పట్టేసినట్టు ఉంటుంది అనమాట. గ్యాంగ్రీన్ అంటే అందులో కూడా ఒక అంటే ఏమంటాయి, ఒక అవయము కుళ్ళిపోవటం, గ్యాంగ్రీన్. ఒక కేసు ఉంది, తర్వాత టైం లేదు కానీ నేను చెప్పండి, గ్యాంగ్రీన్ కేసు చెప్తా. చాలా మంచి కేసు అది. ఫెర్రమెట్ 200 ఇస్తే కంప్లీట్ క్లియర్ అయిపోయింది. అట్లా కాన్స్టిట్యూషనల్ గా పోవాలి కానీ టెంపరీగా చూసుకోకండి. గ్యాంగ్రీన్ అనమాట. ఎక్స్ట్రీమిటీస్. నెక్స్ట్ ట్రెంబ్లింగ్, అన్సర్టైన్ స్టాగరింగ్ వాక్, కదులుతున్నారు, వణికినట్టు నడుస్తున్నారు అనమాట. పారాలైటిక్ ప్రోస్ట్రేషన్, విపరీతమైన నీరసం, నిస్త్రాణ. లాస్ ఆఫ్ సెన్సేషన్ అండ్ మోషన్, అసలు సెన్సేషన్ ఈజీ ఉండదు, మోషన్ కదలిక ఉండదు, లాస్ ఆఫ్ మోషన్. కాలాల్లో పారాలిసిస్ ఆఫ్ ది లెగ్స్ లా తిమ్మి ఎక్కి ఉంటుంది, వాళ్ళకి కదలలేరు. అటువంటి పారాలైసిస్ లో కూడా ఇది మంచి మంది. కానీ ల్యాండ్ మార్క్స్ ఉంటాయి కదా, అవి చూసుకోవాలి. ఏవి, హోల్ స్మెల్లింగ్ కానీ, బర్నింగ్ కానీ, ఏది పని చేయాలన్నా చాలా కాదు ఒకటి, ఇవన్నీ కూడా ఉంటే అప్పుడు పారాలైసిస్ లో పనిచేస్తాయి. అగ్రవేషన్, రీడింగ్, జార్, మాట్లాడిన, చదివిన, కదిలిన, కోమింగ్ హెయిర్, ఈవెన్ తల దువ్వినా కూడా బాధ లేకపోయింది. ఎందుకు, తల అది కూడా కదలబుద్ధి కాదు వాళ్ళకి. మళ్ళీ సెన్సిటివ్ టు స్కాల్ప్ అనేది వేరు, తల ముట్టనియరు, అది వేరు. సినా వీళ్ళందరూ కూడా తల ముట్టనియరు, అది వేరు. నెక్స్ట్ క్రియోసోట్ రెమెడీలు కూడా కంపేర్ చేసుకోవచ్చు. చాలా రెమెడీస్ ఉన్నాయి కంపేర్ చేసుకోవడానికి. ఇది ఒక మాత్రం, ఇది ఒక రాష్ట్రం. ఓకేనా, ఇది కార్బోనిక్ యాసిడ్. ఏమైనా డౌట్ ఉంటే మీరు గ్రూప్ లో పెట్టండి. మీకేమైనా మంచి కేసులు ఉంటే కూడా మన గ్రూప్ లో చాలా మంది డాక్టర్స్ ఉన్నారు, మీమైనా మంచి కేసులు ఉంటే కూడా గ్రూప్ లో షేర్ చేయండి. మిగతా వాళ్ళు నేర్చుకోండి. మనది ఒక్కటే, నేనని కాదు, ఇవ్వని కాదు. ఇట్ ఈస్ ద హోమియో బ్రదర్హుడ్. ఇట్ ఈస్ ద మీడియా ఫర్ ది షేరింగ్ ద నాలెడ్జ్ విచ్ గెయిన్ ఫ్రమ్ ది మాస్టర్ వితౌట్ డిస్టర్బింగ్ ద ప్రిన్సిపల్స్ గివెన్ బై అవర్ మాస్టర్ హెన్నిమాన్. అంతేగాని పొద్దున కార్బోనిక్ యాసిడ్ ఇచ్చిన, మధ్యాహ్నం పైరోజనం ఇచ్చిన, రాత్రి ఇంకోటి ఇచ్చినా తగ్గించారని అన్ని మాత్రం పెట్టకండి. అది కూడా చెప్తున్నా. వితౌట్ డిస్టర్బింగ్ ది
బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది హనుమాన్ గివెన్ బై హనుమాన్. అట్లాగే మనం క్లాస్లో కూడా చదువుకుంటున్నాం. స్వస్తి. నెక్స్ట్ ఇప్పుడు డాక్టర్ శ్రీకాంత్ గారిని రిక్వెస్టింగ్ శ్రీకాంత్ డాక్టర్ ప్లీజ్ టేక్ ది క్లాస్ అండ్ ఓకే. శ్రీకాంత్ వెనకాల వెనకాల కర్టెన్స్ వేసేసి కిటికీ. ఓకే, కనబడుతున్నానా? విజిబుల్? ఓకే ఓకే, విజిబుల్. ఓకే, సో థ్యాంక్ యూ. I will start my PPT. Okay, share. అన్న నీ షేర్ స్క్రీన్ ఆప్షన్ షేర్ చేయాలనుకుంటా, నాది అవ్వట్లేదు. హలో శ్రీకాంత్ కాలేదా? రావట్లే, ఆప్షన్ రావట్లేదు నాకు. ఒక నిమిషం. ఓకే, ఇప్పుడు చూడు. ఇప్పుడు వస్తుంది చూడు. మ్యూట్ స్టార్ట్ వీడియో షేర్ పార్టిసిపెంట్స్ అట్లా కనిపిస్తుంది చూడండి. మోరు స్క్రీన్ షేర్ ఉంది కదా, స్క్రీన్ షేర్ మ్యూట్ స్టార్ట్ వీడియో పక్కన ఉంటుంది సార్. షేర్ కింద షేర్ స్క్రీన్ అది మీదే వస్తుంది. ఒక్క నిమిషం అయితే మనం చేసేదేనండి ఆ షేర్ కూడా. అదే మీదే వస్తుంది, స్క్రీనే వస్తుంది. ఒక్క నిమిషం. సార్ షేర్ స్క్రీన్ లో బేసిక్ అడ్వాన్స్డ్ ఫైల్స్ అని ఉంటుంది. ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు సార్. అడ్వాన్స్డ్ కానీ ఫైల్స్ కానీ బేసిక్స్ కానీ మీరు మామూలుగా సెలెక్ట్ చేసుకుని ఉంటే మీ టూల్ బార్ మీద బేసిక్స్ లో వస్తాయి. లేకపోతే అడ్వాన్స్ లోకి వెళ్ళి మీ ఫైల్ ని తీసుకోవచ్చు. వాసుదేవ వచ్చింది శ్రీకాంత్. ఓకేనా? విజిబుల్? ఇంకా రాలేదు, విజిబుల్ కాలే. చూడు స్క్రీన్ షేర్ అయింది. యువర్ స్క్రీన్ షేరింగ్ ఈజ్ పాజ్డ్. ఓకే, మీదే మీ ఆప్షన్ ఇచ్చారా? ఆల్రెడీ నువ్వు తీసుకున్నట్టే నీ స్క్రీన్ షేర్ అయింది శ్రీకాంత్. మరి ఎందుకు రావట్లేదు? పాజ్ వస్తుంది. అది మళ్ళీ క్యాన్సిల్ చేసేయండి. ఓకే, ఇప్పుడు కనబడుతుందా నా స్క్రీన్? కనిపిస్తుంది, నీ స్క్రీన్ మాకు కనిపిస్తుంది. కనిపిస్తుందా? ఇప్పుడు 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 మళ్ళీ చేసుకో. ఇప్పుడు ఓకేనా? ఓకే, క్లియర్. ఓకే ఓకే సార్, ఓకే కనిపిస్తుంది. యాసిడ్స్ బై డాక్టర్ ఎన్బిఆర్ శ్రీకాంత్ కనిపిస్తుంది సార్. ఓకే, క్లియర్ శ్రీకాంత్. ఓకే, థ్యాంక్ యూ.
రైట్. గురుర్ బ్రహ్మా గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శుభోదయం అందరికి, మిత్రులందరికీ కూడా. సో ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. Chandramohan and the team, thank you so much. So let us go with the idea of the summary of acids. So acids taluku summary, ఎందుకంటే మనం అన్ని యాసిడ్స్ గురించి ఈ చిన్న టైంలో బ్రీఫ్ గా చక్కగా చదువుకున్నాం. కొన్ని చాలా డీటెయిల్ గా చెప్పారు సార్ కూడా. సో జస్ట్ ఐ వాంట్ టు గివ్ సమ్ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ విచ్ యు కెన్ pinpointly note that this is an acid personality. సో మనకి నక్స్వామిక కాన్స్టిట్యూషన్ ఎలా ఉంటుంది, ఆర్సెనిక్ ఆల్బమ్ కాన్స్టిట్యూషన్ ఎలా ఉంటుంది, చైనా కాన్స్టిట్యూషన్ ఎలా ఉంటుంది, ఇలా మనకి కొన్ని కాన్స్టిట్యూషన్స్ గురించి మనకి డెఫినెట్ గా కొంత ఐడియా ఉంది. సపోజ్ అలా మనం ఒక యాసిడ్ పర్సనాలిటీని గుర్తుపట్టుకోవాలంటే ఎలాగా? సో పాథలాజికల్ ప్రాసెస్ కార్బోలిక్ యాసిడ్ గురించి చాలా మనం డీటెయిల్, అది సెప్టిక్ అల్సర్స్ లో ఇండికేట్ అవుతుంది, తర్వాత ఫెర్మెంటేషన్ ఆఫ్ స్టమక్ లో ఇండికేట్ అవుతుంది, ఇంజురీస్ లో ఇండికేట్ అవుతుంది, బైట్స్ లో ఇండికేట్ అవుతుంది. ఓకే, బట్ ముందే ఒక యాసిడ్ కార్బాలిక్ పేషెంట్ ని ఎలా గుర్తుపట్టాలి, ఒక సల్ఫ్యూరిక్ యాసిడ్ పేషెంట్ ఎలా గుర్తుపెట్టాలి, ఒక ఫ్లోరిక్ యాసిడ్ పేషెంట్ ఎలా గుర్తుపట్టుకోవాలి, మెంటల్ సిమ్టమ్స్ లోనే ఎలా అయితే మనం మిగతా నక్స్వామిక, పల్స్టిల్లా అటువంటి రెమెడీస్ ని ఎలా అయితే ఒక తత్వపరంగా గుర్తుపెట్టుకుంటున్నామో, కాన్స్టిట్యూషనల్ పరంగా గుర్తుపెట్టుకుంటున్నామో, ఒక యాసిడ్ పర్సనాలిటీకి కూడా కొన్ని ఫీచర్స్ ఉంటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. సో ముందుగా గురువు గారికి వందనాలు. వి విల్ స్టార్ట్. సో దేర్ ఇస్ ఎ బ్రాడర్ క్లాసిఫికేషన్. అసలు యాసిడ్స్ ని ఒక బ్రాడర్ క్లాసిఫికేషన్ లో తీసుకుంటే కొన్ని యాసిడ్స్ మినరల్ నుంచి వచ్చాయి, కొన్ని యాసిడ్స్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ వెజిటబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాయి. సో అలా ఏవైతే మినరల్ యాసిడ్స్ ఉన్నాయో అవి ఫ్లోరిక్ యాసిడ్, మ్యూరాటిక్ యాసిడ్, ఫాస్ఫారిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్, హైడ్రోసయానిక్ యాసిడ్, యాసిడ్ బెంజు, పిక్రిక్ యాసిడ్ అండ్ యాసిడ్ కార్బాలిక్. వెజిటబుల్ యాసిడ్స్ అంటే ఏవైతే వెనిగర్ అంటారు, మనం టేబుల్ మీద పెట్టుకుని వాడుతూ ఉంటాం కూడా పులుపు రావడానికి, అది ఎసిటిక్ యాసిడ్. సిట్రిక్ యాసిడ్ అంటే మన అందరికీ తెలుసు, లెమన్, ఆరెంజెస్ లో దొరుకుతుంది. ఆక్సాలిక్ యాసిడ్ స్ట్రాబెర్రీస్ లో ఉంటుంది. లాక్టిక్ యాసిడ్ సవర్ అయిపోయిన పులిసిపోయినటువంటి మిల్క్ లో నుంచి లాక్టిక్ యాసిడ్ మనకి లభిస్తుంది. సక్సీనిక్ యాసిడ్ అనేటువంటిది పెపావరేసియే ఫ్యామిలీకి సంబంధించినటువంటి వాటిల్లో ఉంటుంది. ఆ బెర్రీస్ వాటిల్స్ లో ఓపియము, అటువంటి ప్లాంట్స్, ఆర్జిమోనా మెక్సికానా, చెరిడోనియము, ఇటువంటి ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్లాంట్స్ కి లోంచి లభించేటువంటి ఒకానొక యాసిడ్ ఈ సక్సీనిక్ యాసిడ్. ఫార్మిక్ యాసిడ్ అనేటువంటిది యాంట్స్, మన చీమలు ఉంటాయి కదా, ఆ చీమలకి సంబంధించినటువంటి దానిలో మనకి కనిపించేది. సో ఈ రైట్ సైడ్ విభాగం అంతా మనకి న్యాచురల్ గా లభించేటువంటిది ప్లాంట్స్ లోను, యానిమల్స్ లోను. ఈ లెఫ్ట్ సైడ్ అయినటువంటి మినరల్ యాసిడ్స్ అవి మినరల్ కింగ్డమ్ నుంచి వచ్చినటువంటి. ఇది ఒక బ్రాడర్ క్లాసిఫికేషన్. ఇది నాట్ విత్ రిలేటెడ్ విత్ ఎనీ హోమియోపతి, ఇట్స్ కెమిస్ట్రీ పరంగా. అసలు దీనికి ఆద్యంగా ఈ రకమైన క్లాసిఫికేషన్ ఇచ్చినటువంటి ఆయన డాక్టర్ ఫారింగ్టన్. సో అలాంటి మహానుభావుడికి మనం కొంచెం పొద్దున్నే నమస్కారాలు చెప్పుకుంటే మనం కూడా ఫ్యూచర్ లో కొంచెం చక్కగా పనిచేయడానికి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని చదువుకోవడానికి అవకాశం ఉండేటువంటి వ్యక్తి. సో ఐ విల్ కాల్ హిమ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ కంపారిటివ్ స్టడీ. కంపారిటివ్ స్టడీకి ఆద్యం పోసినటువంటి ఆయన ఫారింగ్టనే. ఫారింగ్టన్ నుంచి బయలుదేరింది ఈ రకమైన గ్రూప్ స్టడీ అనేటువంటిది. ఆయన ఫారింగ్టన్ క్లినికల్ మెటీరియామెడికాలో మొన్న కూడా చెప్పినట్టున్నాను, ఈ ఒఫీడియా అంతా కలిపి చదవటం, ఒక ఫ్యామిలీ మెంబర్స్, రెనన్కులేసియే ఫ్యామిలీ మెంబర్స్, హెల్లిబోరస్, పల్సటెల్లా, యాక్టియా స్పైకేటా, యాక్టియా రెస్మోజా, స్టాఫిసైక్రియా, ఎకోనైటు, ఇవన్నీ చూడడానికి డిఫరెంట్ గా పనిచేస్తాయి. కానీ వీటన్నిటికీ ఏదో ఒక పాయింట్ లో సిమిలారిటీ ఉంటుంది, ఎందుకంటే ఇవన్నీ ఒకే కుటుంబానికి చెందినవి. అలాగే లాక్ కెనైనము, లాక్ ఫెలీనియము,
డాగ్ మిల్క్, తర్వాత క్యాట్ మిల్క్, లాక్ డీఫ్లోరేటము, లాక్ లియోనినం లయన్ మిల్క్, వాయిస్ లేదు సార్. శ్రీకాంత్ స్టక్ అయింది. ఒక్క నిమిషం సార్, స్టక్ అయింది, వెయిట్ చేయండి కొంచెం. సార్ శ్రీకాంత్ సార్ చివరికి ఒక నిమిషం మాట్లాడుకుందాం. మనలో ఎవరైనా యాసిడ్, మనం ఇంతవరకు చదువుకున్న ఎవరైనా యాసిడ్ మనలో ఎవరైనా యాసిడ్ గ్రూప్స్ ఎవరైనా సరే అందరు కూడా ఒక కంపేరిటివ్ స్టడీగా దాన్ని టేబుల్ తయారు చేయండి. డిశ్చార్జెస్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్, డిశ్చార్జ్ ఆఫ్ కార్బోనిక్ యాసిడ్, డిశ్చార్జెస్ ఆఫ్ సో అండ్ సో, కీ పాయింట్స్ ఆఫ్ ది యాసిడ్ బాస్, కీ పాయింట్స్ ఆఫ్ ది దిస్ వన్, అట్లా ఒక టేబుల్ తయారు చేసి పెట్టగలిగితే ఈ మిగతాలకు ఉపయోగపడుతుంది, అందరికీ ఉపయోగపడుతుంది, మనకు కూడా ఉపయోగపడుతుంది. ఓకేనా? నేను మాట్లాడేది వినిపిస్తుందా సార్ మీకు? సార్ నేను మాట్లాడేది వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. మన లోపల ఎవరైనా ఒకరు చెప్తే చాలా మంది కూడా చేయొచ్చు. ఎవరి ఐడియా ప్రకారం వాళ్ళు ఒక కంపారిటివ్ స్టడీ మాత్రం తయారు చేయండి. ఒక కంపారిజన్ గా. ఓకే సరే, నెట్వర్క్ ప్రాబ్లం కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయంట. సరే, అట్లా కంపారిటివ్ గా మొత్తం డిశ్చార్జెస్ ఆఫ్ అండ్ సో డ్రగ్ మొత్తం ఒక టేబుల్ గా తయారు చేసి మీరు షేర్ చేయండి. మిగతా వాళ్ళు కూడా చాలా ఉపయోగపడుతుంది. వీలున్నంత వరకు చేయండి. ఒక ఐడియా అలా ఉంటుంది. అప్పుడు మనకి ఏంటంటే డిఫరెన్షియేషన్ ఈజీగా ఉంటుంది. మనం ఒకసారి యాసిడ్ గ్రూప్ ఇంతకుముందు ఒకసారి ఫిజియాగ్ని కూడా చెప్పుకున్నాం. గ్లాస్ లైక్ ఫేస్ ఉంటుంది యాసిడ్ లో. ఇది ఒక ఐడియా, అందరు అట్లా ఉంటారని కాదు, అట్లా చూసుకోవచ్చు. నెక్స్ట్ వీఆర్ వెయిటింగ్ ఫర్ డాక్టర్.
ఒక్క నిమిషం. అయిన తర్వాత మీకు ఇందులో డౌట్లు ఉంటే అందరికి అడగండి, నేను చెప్తున్నా. సార్ వచ్చే వరకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి, ఇంకా 15 minutes మనకి. లాస్ట్ టైం ఒక పొటెన్షియల్ గురించి అడిగారు. పొటెన్షియల్ గురించి చెప్పండి సార్ గురించి. పొటెన్సీసా సార్? పొటెన్షియల్ అనేది ఎలా చేస్తారనేది దాని గురించి కొద్దిగా లాస్ట్ టైం అడిగారు మిమ్మల్ని. అవునవును సార్. పొటెన్షియలైజేషన్ ఎట్లా చేస్తారు సార్ అంటే, డెసిమల్ స్కేల్లోనేమో ఏం చేస్తారంటే, ఒక % మెడిసిన్ తీసుకొని 9% ఏమో షుగర్ ఆఫ్ మిల్క్ కలుపుతారు. 1:9 డెసిమల్. ఇదే మ్యూట్ చేసుకోండి సార్, చెప్తున్నాను. మ్యూట్ చేసుకోండి. 1:9 కలిపి దాన్ని ఒక ట్రిచురేషన్ చేస్తారు అన్నమాట. ప్రాసెస్ లో చేసినప్పుడు అది 1:1x అవుతుంది. డాక్టర్ గారు వచ్చినారు. డాక్టర్ శ్రీకాంత్. అన్మ్యూట్ చేసుకో. అన్మ్యూట్ ఓకే, క్లియర్ కానీ. ఓకే. సేమ్. క్లియర్. ఓకే. Thank you. Sorry for the interruption due to power. So we are here. So మనం ఫారింగ్టన్ గురించి యాక్చువల్ గా మనం ఆ మహానుభావుడు గురించి మాట్లాడుకుంటున్నాం. ద ఐడియా ఆఫ్ స్టడీయింగ్ రెమెడీస్ టుగెదర్ ఇన్ ఏ గ్రూప్. సో అది దానికి ఆద్యం పోసినటువంటిది, స్టార్ట్ చేసినటువంటిది డాక్టర్ ఫారింగ్టన్. సో హియర్ ఈస్ ఎ గ్రేట్ ట్రిబ్యూట్ టు ద father of this comparative study. So students must study this book, Farrington Clinical Materia Medica, to understand a remedy from broader perspective. మనం రెమెడీస్ ని మామూలుగా కెంట్ మెటీరియా మెడికాలో, మిగతా మెటీరియా మెడికాస్ లో ఎలా అయితే చదువుకుంటామో, నా ఉద్దేశం ప్రకారం కెంట్ చదివిన తర్వాత చదవాల్సినటువంటి సెకండ్ పుస్తకమే ఈ ఫారింగ్టన్ క్లినికల్ మెటీరియా మెడికా. ఎందుకంటే కెంట్ లో ఆ రెమెడీలో ఉండేటువంటి ఎఫినిటీని మనకి చాలా వరకు ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చారు కాన్స్టిట్యూషనల్ పిక్చర్ గా కెంట్ మెటీరియా మెడికాలో. ఫారింగ్టన్ మెటీరియా మెడికాలో ఆయన ఏం చేశారంటే, ఆ రెమెడీతో పాటు ఆ రెమెడీకి రిలెవెంట్ గా ఉండేటువంటి, దగ్గరలో ఉండేటువంటి ప్రతి రెమెడీని టచ్ చేసుకుంటూ కంపారిటివ్ గా ఎలా చదువుకోవాలి ఒక రెమెడీ అనేటువంటిది ఆ ఫారింగ్టన్ క్లినికల్ మెటీరియా మెడికాలో చాలా క్లియర్ గా మనకి ఇచ్చారు. సో ద పాయింటర్స్, ఈ యాసిడ్స్ అనేటువంటిది గ్రూప్ స్టడీకి ఆద్యం. ఇందాక చెప్పుకున్నట్టు యాసిడ్స్ లో కూడా మనకి ఫారింగ్టన్ గారు ఈ గ్రూప్ స్టడీని ప్రోత్సహించారు. ఆయన ఇచ్చినటువంటి పాయింటర్స్ ఏంటి? డెబిలిటీ ఆఫ్ యాసిడ్స్. యాసిడ్స్ లో చాలా నీరసం ఉంటుంది, అన్ని యాసిడ్స్ లో కూడా, ఇప్పుడు మనం చదువుకున్న ప్రతి యాసిడ్స్ లో కూడా. ఈజ్ డ్యూ టు పెక్యులియర్ డిఫెక్టివ్ న్యూట్రిషన్ మోస్ట్లీ ఫ్రమ్ ఎ బ్లడ్ డిసీజ్. సో ఈ డెబిలిటీ అనేటువంటిది చైనాలోగా లేకపోతే డిజిటాలిస్ లో లాగా ఆ డెబిలిటీ కాదు. ఏదో సమ్ ఎక్కువగా డిశ్చార్జెస్ అయిపోయి 10 మోషన్స్ అయిపోయి వచ్చేటువంటి నీరసం, లేదా హార్ట్ వల్ల వచ్చేటువంటి నీరసం కాదు ఇక్కడ ఈ యాసిడ్స్ లో ఉండేటువంటి నీరసం. ఇట్ ఈస్ డ్యూ టు సమ్ పెక్యులియర్ డిఫెక్టివ్ న్యూట్రిషన్. ఏదో ఒక రకమైనటువంటి తీసుకోలేకపోవటం, అది కూడా బ్లడ్ కి సంబంధించినటువంటి వాటి నుంచి వచ్చేటువంటి నీరసాల్లో. అంటే ఉదాహరణకి డయాబెటీస్ తీసుకోండి. మోస్ట్ ఆఫ్ యాసిడ్స్ ఆర్ వెరీ మచ్ ఇండికేటెడ్ ఇన్ డయాబెటీస్. ఉదాహరణ, ఏదో ఇది ఆ రక్తంలో ఉండేటువంటి దోషం వల్ల ఈ హార్మోనల్ ఇష్యూస్ అనేటువంటివి బయలుదేరతాయి. అటువంటి వాటిల్లో వచ్చేటువంటి నీరసం, అది ఇక్కడ ఆయన చెప్పాలనుకున్నటువంటి పాయింట్. సో మనం ఆ కోణంలో ఆలోచించాలి యాసిడ్స్ చదువుకునేటప్పుడు. ఒక శరీరం, ఆ తత్వం,
దేన్నో బయట నుంచి తీసుకోవాల్సినటువంటిది సరిగ్గా తీసుకోలేకపోవటం. అది ఏంటి అనేటువంటిది ఏదో జరిగో ఏదో ఇబ్బంది పడో వచ్చేటువంటిది కాదు. అంతరాంతరాల్లో తత్వంలోనే తేడా వచ్చి ఆ బ్లడ్ లో ఉండేటువంటి ఆ రకమైనటువంటి మార్పులు వచ్చి దానివల్ల వచ్చేటువంటి నీరసాలు, ఫర్ ఎగ్జాంపుల్ వీక్నెస్ డ్యూ టు డయాబెటీస్ లైక్ దట్, అలాంటి నీరసాల్లో మనకి ఈ యాసిడ్స్ ఇండికేట్ అవుతాయి అని చెప్పి ఫారింగ్టన్ గారు మనకి ఇచ్చారు. ఇక రెండోది వీక్నెస్ విత్ ఇరిటబిలిటీ. ఇందాక చెప్పుకున్నటువంటి మినరల్ యాసిడ్స్, సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్, ఫ్లోరిక్ యాసిడ్, పిక్రిక్ యాసిడ్, వీటిలన్నిట్లోనూ నీరసం ఉంటుంది. కానీ వీటిల్లో విపరీతమైనటువంటి కోపాలు, చిరాకులు కలిపి ఉంటాయి. నీరసంతో పాటు acids. Low forms of disease due to abuse of a part. ఒక ఎలాగా ఉదాహరణకు చూద్దాం ఎగ్జాంపుల్. సో ఫ్లోరిక్ యాసిడ్ అనేటువంటి రెమెడీలో ఎక్కువగా సెక్సువల్ స్పియర్, ఎక్కువగా జననేంద్రియాన్ని అతిగా వాడడం వల్ల వచ్చేటువంటి దోషాలు ఎక్కువగా దాంట్లోకి వెళ్తాయి. మ్యూరాటిక్ యాసిడ్ ఎక్స్క్రీటరీ స్పియర్ మీద పనిచేస్తుంది. అందుకనే మ్యూరాటిక్ యాసిడ్ లో ఈ పైల్స్ ప్రాబ్లము వాటిల్లో నెంబర్ 1 రెమెడీ యాసిడ్ మోర్. ఫాస్ఫారిక్ యాసిడ్ ఎమోషన్స్, ఎక్కువ ఈ సెన్సోరియము, ఎమోషన్స్, ఈ భావానికి సంబంధించినటువంటి ఓవర్ గా పడిపోవటం, దానివల్ల వచ్చేటువంటి ఓవర్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఫాస్ఫారిక్ యాసిడ్ లో మనకు కనబడతాయి. అందుకని ఫాస్ఫారిక్ యాసిడ్ లో ఈ డిప్రెషను, ఎయిల్మెంట్స్ ఫ్రమ్ డిసప్పాయింటెడ్ లవ్, ఎయిల్మెంట్స్ ఫ్రమ్ లవ్, ఇలాంటి రూబ్రిక్స్ లో చాలా వాటిల్లో మనకు కనబడుతుంది. కెంట్లు గారు కూడా ఇచ్చారు మనకు ఫాస్ఫారిక్ యాసిడ్ లో. ఎందుకంటే ఫాస్ఫారిక్ యాసిడ్ లో అది ఎఫినిటీ ఎక్కువగా ఈ ఎమోషన్స్ మీద ఉంటుంది. అందుకని తరచుగా హర్ట్ అయిపోవటం, తరచుగా అనుకున్న వ్యక్తి సరిగ్గా స్పందించలేక దానివల్ల వచ్చేటువంటి కంప్లైంట్స్, ఎక్కువగా ప్రేమించి వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోతే బాధపడేటువంటి కంప్లైంట్స్, అటువంటి రిపీటెడ్ ఎఫెక్ట్స్ ఎమోషన్స్ మీద పడి ఏదైతే మనస్సుని అతిగా ఆశలకి లోబెట్టి తర్వాత వచ్చేటువంటి కంప్లైంట్స్ లో ఈ ఫాస్ఫారిక్ యాసిడ్ అనేటువంటిది మనకి ఎక్కువగా ఇండికేట్ అవుతుంటుంది. ఇక తర్వాతది సల్ఫ్యూరిక్ యాసిడ్ డైజెస్టివ్ స్పియర్, ఎక్కువగా ముఖ్యంగా ఈసోఫాగస్ బర్నింగ్, ఈ గొంతు నుంచి పొట్ట దాకా విపరీతమైన అగంధరమైనటువంటి మంట. ఎందుకంటే వీళ్ళు విపరీతంగా అంతకు ముందు ఈ ఈసోఫాగస్ కి సంబంధించింది ఎక్కువగా వాడేస్తారు. ఆ బజ్జీలు తినేయటం, ఈ బజ్జీలు తినేయటం, లేకపోతే ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ పిజ్జా, బర్గర్, రోజు బయట తిళ్ళు, వాటి వల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్ ఇవన్నీ మనకి సల్ఫ్యూరిక్ యాసిడ్ లో కనపడతాయి. నైట్రిక్ యాసిడ్ మేల్ జెనిటల్ ఆర్గన్, ఇది కూడా కొంతవరకు ఫ్లోరిక్ యాసిడ్ లాగా. తర్వాత హైడ్రోసయానిక్ యాసిడ్, లంగ్స్ మీద దీని ఎఫినిటీ ఉంటుంది. నెక్స్ట్ పిక్రిక్ యాసిడ్ బ్రెయిన్ మీద పిక్రిక్ యాసిడ్ కి ఎఫినిటీ ఉంటుంది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, సార్ చెప్పారు మనకి. పిక్రిక్ యాసిడ్ చాలా వరకు ఎక్కువగా చదివేయటం, రాత్రిళ్ళు గ్రూప్స్ కి చదివారండి 6 నెలల నుంచి, పడుకోలేదు. ఆ తర్వాత నుంచి స్లో అయిపోయాడు, ఆ తర్వాత షుగర్ వచ్చేసింది, ఆ తర్వాత బ్రెయిన్ అంతా పాజిటివ్ వచ్చేసింది, ఏం గుర్తుండట్లేదు. అది యాసిడ్ పిక్రిక్ తాలూకు ఎఫినిటీ. ఆ రకంగా యాసిడ్ పిక్రిక్ కంప్లైంట్స్ డెవలప్ అవుతాయి. బెంజోయిక్ యాసిడ్ మనం మొన్న ఆల్రెడీ కేసు చెప్పుకున్నాం, ఎక్కువగా జాయింట్స్ ఎఫినిటీ కలిగి ఉంటుంది. కార్బాలిక్ యాసిడ్ స్టమక్ అండ్ స్కిన్, వీటి మీద దాని ఎఫినిటీ ఎక్కువగా ఉంటుంది. అలాగే వెజిటబుల్ యాసిడ్స్ తీసుకుంటే ఎసిటిక్ యాసిడ్ ఎండోక్రైనల్ సిస్టమ్, అలాగే లాక్టిక్ యాసిడ్ కూడా ఎండోక్రైనల్ సిస్టమ్ మీద ఎక్కువగా ఎఫినిటీ ఉంటుంది. సిట్రిక్ యాసిడ్ కి వాటర్ మెటబాలిజం, అందుకనే మనం సిట్రిక్ యాసిడ్ మెట్రామిడికా చదివితే మనకి డ్రాప్సీస్ అవన్నీ కనబడుతూ ఉంటాయి. ఆక్సాలిక్ యాసిడ్ హార్ట్, మా గురువు గారు బుజ్జి గారు ఉండేవారు, ఆయన ఆల్మోస్ట్ ఆక్సాలిక్ యాసిడ్
చాలా ఎక్కువ వాడేవారు హార్ట్ కంప్లైంట్స్ లో. సక్సీనిక్ యాసిడ్ ఇది పెపావరేసియే ఫ్యామిలీకి చెందినటువంటిది. ఫార్మిక్ యాసిడ్ స్కిన్ కంప్లైంట్స్ లో ఎక్కువగా వాడతారు. సో హోమియోపతి క్లాసిఫికేషన్ ఇది చూడండి, చాలా విచిత్రంగా ఉంటుంది. ఏంటంటే స్ట్రాంగ్ యాసిడ్స్, వీక్ యాసిడ్స్. ఏవేంటి స్ట్రాంగ్ యాసిడ్స్? ఫ్లోరిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్, పిక్రిక్ యాసిడ్. ఇవి స్ట్రాంగ్ యాసిడ్స్. ఈ క్లాసిఫికేషన్ లో ఉన్న చిత్రం ఏంటంటే కొన్ని మినరల్ యాసిడ్స్ వీక్ యాసిడ్స్ లోకి వెళ్ళిపోయాయి. చూడండి, ఫాస్ఫారిక్ యాసిడ్, బెంజిక్ యాసిడ్, ఇవన్నీ కూడా యాక్చువల్ గా అందులోకి వెళ్ళిపోయాయి. ఇంతకుముందు అవి ఇక్కడ ఉన్నాయి. ఎందుకు ఇలా క్లాసిఫై చేశారు హోమియోపతి పెర్స్పెక్టివ్ లో అంటే, యాక్చువల్ గా స్ట్రాంగ్ యాసిడ్స్ అంటే వాటికి స్ట్రక్చర్ వీక్ గా ఉంటది. ఉదాహరణకి హెచ్సిఎల్ అంతే, దానికి వీక్ స్ట్రక్చర్, కానీ దానికి డెప్త్ ఎక్కువ ఉంటుంది. ఎంత డెప్త్ అంటే దానివల్ల వచ్చేటువంటి కంప్లైంట్స్ ఇర్రివర్సిబుల్ గా ఉంటాయి, డీప్ ఇంపాక్ట్ అని కలగజేస్తాయి. ఈవెన్ ప్రూవింగ్స్ లో కూడా నైట్రిక్ యాసిడ్ ప్రూవ్ చేసినటువంటి వాళ్ళు మళ్ళీ మామూలు మనుషులు అవడం అనేటువంటిది సాధ్యం కాలేదు. ఎందుకంటే స్ట్రాంగ్ సిఫిలిటిక్ కంపోనెంట్ దాంట్లో ఉండడం వల్ల. సో స్ట్రక్చర్ వీక్ గా ఉంటుంది కెమిస్ట్రీ పరంగా. హెచ్సిఎల్ ఒక మాలిక్యూల్, అది ఒక మాలిక్యూల్, ఇది అంతే, ఇంకా అంతకన్నా ఏం లేదు. కానీ యాక్చువల్గా ఇందులో బెంజోయిక్ యాసిడ్ పెద్ద స్ట్రక్చర్ అది. సో స్ట్రాంగ్ స్ట్రక్చర్ ఉంటే ఆ యాసిడ్ వీక్ గా ఉంటుంది, ఇంపాక్ట్ తక్కువ చేస్తుంది. అవి కొంతవరకు రివర్స్ చేయొచ్చు, ఈవెన్ ప్రూవింగ్ లోను క్లినికల్ పరంగా కూడా అటువంటి కేసెస్ మళ్ళీ రివర్స్ అవడానికి అవకాశం ఉంటుంది. స్ట్రాంగ్ యాసిడ్స్ అయితే అవి రివర్స్ అవడానికి అవకాశం ఉండదు, డీప్ ఇంపాక్ట్ అని కలగజేస్తాయి. ఓకే, నెక్స్ట్ జనరల్ థీమ్స్ ఆఫ్ యాసిడ్స్. యాసిడ్స్ తాలూకు జనరల్ థీమ్స్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇలా మనం యాసిడ్ ని చదువుకుంటే ఎప్పటికీ మర్చిపోలేం. ఏమేంటవి? ఒక సిచ్యువేషనల్ స్కార్ ఉంటుంది. సో యాసిడ్స్ పర్సనాలిటీస్ లో ఒక వ్యక్తి యాసిడ్ అని నిర్ణయించడానికి వాడికి జీవితంలో ఒక మచ్చలా ఏర్పడుతుంది. మచ్చ అంటే ఫిజికల్ మచ్చ కాదండోయ్, మెంటల్ గా ఒక మచ్చ ఏర్పడుతుంది. యాసిడ్ గురించి బాగా చెప్పాలంటే, అంటే మరి మీరు సినిమాలు చూస్తారా లేదా నాకు తెలియదు కానీ, చిత్రలహరి అనేటువంటి ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాలో హీరో క్యారెక్టర్ ఏ టిపికల్ యాసిడ్ క్యారెక్టర్. ఎవరైనా సరదాగా చూడాలనుకుంటే చూడండి, అంటే మనకు మిగతా పిచ్చగోలంతా అక్కర్లేదు. ఆ క్యారెక్టరైజేషన్, ఎందుకంటే రిపీటెడ్ గా ఒక ఐడెంటిటీ కోసం, ఒక సక్సెస్ కోసం పాపం ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఏ ప్రయత్నం చేసినా అది దెబ్బతినేస్తుంది, మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ అయిపోతాడు. చివరికి అతను ఆల్కహాల్కి ఎడిక్ట్ అయిపోతాడు. సో అది యాసిడ్ పర్సనాలిటీ అంటే. ఎగ్జాక్ట్ పిక్చర్ ఆ సినిమాలో చాలా వరకు పిక్చర్స్ అన్ని అలాగే ఉంటాయి, భలే చిత్రంగా హోమియోపతి డ్రగ్స్ ఉంటాయి ఆ సినిమాలో. ఆ సినిమాలో ఒక హీరోయిన్ క్యారెక్టర్ ఉంటుంది, ఆవిడకి ఎప్పుడో ఒక యాక్సిడెంట్ అవుతుంది. ఇంకా అప్పటి నుంచి ఆవిడ నెగిటివిటీని పెంచేసుకుంటుంది, దేన్ని నమ్మదు జీవితంలో. టిపికల్ హాలోజన్ క్యారెక్టర్, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ లో ఉంటుంది ఆవిడ, ఆ క్యారెక్టరైజేషన్. అలా మనం చదువుకునేటప్పుడు ఈ రకంగా చదువుకుంటే మర్చిపోలేము అనమాట. సో ఎనీహౌ సిచ్యువేషనల్ స్కార్ ఏర్పడుతుంది ఇక్కడ, అది లైఫ్ అంతా వెళ్ళిపోతుంది, ఇంక పోదది. ఆ స్టిగ్మా గోస్ త్రూ ద ఎంటైర్ లైఫ్. యూజువల్ గా ఒక సిచ్యువేషన్ కాదు, ఒక 2-3 జరుగుతాయి, కానీ ఆ స్కార్ ఉండిపోతుంది. మొదలు మాత్రం ఒక సిచ్యువేషన్ నుంచి మొదలవుతుంది, తర్వాత ఇంకోటి జరుగుతుంది, తర్వాత ఇంకోటి. ఉదాహరణకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఎగ్జాంపుల్, ఓ 10 లక్షలు పోయింది వ్యాపారంలో, పేషెంట్ పిచ్చెక్కిపోయాడు అనుకోండి, అది యాసిడ్ పర్సనాలిటీ కాదు. ముందు 5 పోయి, తర్వాత 3 పోయి, తర్వాత 10 పోయింది అనుకోండి, ఇది యాసిడ్ పర్సనాలిటీ. వరుసగా దెబ్బలు తింటారు యాసిడ్స్. ఒకేసారి దెబ్బతిని లైఫ్ రూయన్ అయిపోవడం, అది నాట్రమ్, మెగ్నీషియం, ఆ టైప్ బ్యాచ్, ఆ రెమెడీస్ లో ఉంటుంది. కానీ యాసిడ్స్ లో యూజువల్ గా రిపీటెడ్ గా దెబ్బలు తింటారు, అది ఖచ్చితంగా కనీసం 2-3 ఉంటాయి. అయితే బయలుదేరడం మాత్రం ఒక స్కార్, ఒక సిచ్యువేషన్ నుంచే బయలుదేరుతుంది. దాంతో డిస్ఫిగర్మెంట్ వస్తుంది, ఏ కైండ్ ఆఫ్ విత్డ్రాల్.
అంటే ప్రపంచం నుంచి దూరంగా జరుగుతారు, వాస్తవికత నుంచి బయటికి రాలేరు, వాళ్ళు లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు. మనిషి డే బై డే ప్రపంచంతో కట్ ఆఫ్ చేసేసుకుంటాడు. అందుకే యాసిడ్స్ కేస్ టేకింగ్ చేసేటప్పుడు చాలా కష్టం. యూ హ్యావ్ టు డిగ్. ఏమీ చెప్పరు వీళ్ళు, ఏమీ లేదండి అంటారు పైకి, లోపల ఇంత ఉంటుంది వాళ్ళ తాలూకు. వెరీ డిఫికల్ట్ యాసిడ్ కేస్ టేకింగ్, బికాస్ దే ఆర్ ఐసోలేటెడ్, దే ఆర్ విత్డ్రాన్ ఫ్రమ్ ద సొసైటీ. ఎందుకంటే వాళ్ళకి ఏర్పడినటువంటి అనర్థం వాళ్ళని ఆ రకంగా ఆలోచింపచేస్తుంది, లోపలికి వెళ్ళిపోతారు వాళ్ళు. దాంతో ఏ కైండ్ ఆఫ్ ఎడిక్షన్ ఫర్ ఆల్కహాల్. అది మనం ఏమనుకుంటామంటే ఆల్కహాల్ తాగేవాడు ప్రతివాడు నాకు స్వామిక వెనకార్యం అనుకుంటాం. కాదు, ఎప్పుడు కూడా అలా జడ్జి చెయ్యొద్దు. వాళ్ళ వెనకాల ఏమిటి కారణం ఆ ఆల్కహాల్ తాగడానికి అనేటువంటిది మనం చూసుకోవాల్సి వస్తుంది. అలా చూడనట్టయితే ఆ వ్యక్తిని మనం అర్థం చేసుకోలేం. వీడి క్రేవింగ్ ఎందుకంటే వీడు ప్రతివాడు ఒకదానికి క్రేవింగ్ ఉంటుంది. వీడి ఉద్దేశం ఏంటంటే నాకు అనర్థం జరిగింది కాబట్టి ఇక నేను ప్రపంచం నుంచి దూరంగా ఉండాలంటే వేరే ప్రపంచంలో ఉండాలి. మందు తాగినోడు వేరే ప్రపంచంలో ఉంటాడు కదా, అందుకని వీడు మందు తాగుతాడు. సో వీడికి స్టిగ్మా అంతా అక్కడి నుంచి వస్తుంది. అదే ఒక లేబియేటియే ఫ్యామిలీ వాడు తీసుకున్నాడు అనుకో, రసనేంద్రియాలు ఎక్కువగా ఉంటుంది. నాకు తెలిసిన ఒక పేషెంట్ ఉన్నాడు, మా ఫ్రెండ్. అతను ఏంటంటే సడన్ గా కలకత్తా వెళ్ళాడు. ఏరా ఎందుకు కలకత్తా వెళ్ళామంటే రసగుల్లా బాగుంది అన్నారు, ఒకసారి కలకత్తా వచ్చి రసగుల్లా తిని అప్పుడు వద్దామని. ఏమీ లేదు కారణం, రసగుల్లా తినడానికి అతను వాయిస్ స్ట్రక్ అయిందండి. స్టక్ అయినట్టు సార్, స్టక్ అయినట్టుంది. సరే సార్ మాకు రిఫరెన్సెస్ కొంచెం చెప్పరా సార్, అలా నోట్ చేసుకుంటాము. అంటే ఏమేమి చదవాలి అనేది మీకు ఇవాళ మీకు ఫోటో పెడతాను సార్. ఒకటి కెంట్, వారింగ్టన్, క్లార్క్, ఇవి ఆథర్స్. నేను బుక్స్ ఫోటో తీసి పెడతాను ఇవాళ ఊరికి, మీకు అట్లా అయితే. ఎందుకంటే అందులో బుక్స్ పలానా, ఇప్పుడు కెంట్ లో కూడా ఏ బుక్స్ అనేది ఉంటుంది. నేను ఏ బుక్స్ జనరల్ గా మేము ఎక్కువ చదువుతుంటామని మీకు పెడతాను. ఏం సార్, గ్రూప్ లో పెడతాను. థ్యాంక్ యూ సార్. ఎంతమంది పొటెంటేజ్ అన్నారు కదా, చూద్దాం సార్, టైం కూడా అయిపోయింది, చూద్దాం, వెయిట్ చేద్దాం సార్.